Hi, hello friends. Welcome to IAC. Today our discussion AP Constable Prelims Mock Test 17 Quant Explanation. Questions కనుక చూసినట్లయితే see the first question. The area of the floor of a room is 21 meters square and its length is 4 meters more than its breadth అన్నాడు. What is the area of the walls of the room if the height of the room is 5 meters? గది యొక్క నేల వైశాల్యం 21 మీటర్స్ స్క్వేర్ మరియు దాని పొడవు వెడల్పు కంటే 4 మీటర్స్ ఎక్కువ ఉంది. గది యొక్క ఎత్తు 5 మీటర్లు అయితే గది గోడల వైశాల్యం ఎంత అనేది ఇక్కడ అడిగాడు. సో ఇక్కడ గది యొక్క నేల వైశాల్యం 21 మీటర్స్ స్క్వేర్, మనకి ఏముంది ఇక్కడ L ఇంటూ బి లెంత్ ఇంటూ విడ్త్ ఇచ్చాడు. సో నెక్స్ట్ ఏమన్నాడు, ఇక దాని పొడవు వెడల్పు కంటే ఎంత ఎక్కువ ఉందన్నాడు, 4 మీటర్స్ ఎక్కువ ఉందన్నాడు. 4 మీటర్స్ ఎక్కువ అంటే పొడవును ఏమని తీసుకోవచ్చు, A+4 అంటే లెంత్, విడ్త్ ఏమవుతుంది ఏ అవుతుందా. సో అంటే వెడల్పు కన్నా పొడవు A+4 అన్నాడు, అంటే 4 ఎక్కువ అంటే లెంత్ A+4 అయితే వెడల్పు ఎంత అవుతుంది, వెడల్పు ఏ అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ 21. సో ఏ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తే 21 అవుతుంది మనకి, జస్ట్ ఏ ప్లేస్లో 3 తీసుకుంటే సరిపోతుందా. 3 4 + 3 ఎంత 7, 7 3 = 21. ఎందుకని 21 మల్టిపుల్స్ అంటే 21ని డివైడ్ చేసే నెంబర్స్ ఏముంటాయి, 7 3 కదా, 7 3 = 21. అంటే ఇక్కడ 7 ఉండాలి, ఇక్కడ 3 ఉండాలి. మనకి లెంత్ 7 వచ్చింది, ఓకేనా, విడ్త్ ఏమో 3 వచ్చింది. అయితే క్వశ్చన్ ఏం అడిగాడు, గది యొక్క ఎత్తు 5 మీటర్లు అన్నాడు. గది గోడల వైశాల్యం అడిగాడు. గోడల వైశాల్యం అంటే ఏమని చెప్తాం, ప్రకతల వైశాల్యమా. ప్రకతల వైశాల్యం అంటే 2 × L + B నా. L అంటే ఎంత 7 ప్లస్ విడ్త్ అంటే ఎంత 7, 2 × L + B ఇంటూ హైట్ అంటే ఏమొస్తుంది 5 వస్తుంది. సో 7 + 3 ఎంత 10. సో 10 2 * ఎంత 20, 25 * ఎంత 100. సో మనకి గది యొక్క ప్రకతల వైశాల్యం ఎంత వస్తుందంటే 100 మీటర్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా. See the next question. Question number 32. A wall area 1000 meters square is to be painted. A circle of radius 4 meters is to be painted with yellow in the center of the wall అన్నాడు. And the remaining area with the white. If white paint cost 15 rupees per meter square అన్నాడు, yellow paint cost అనేది 23 rupees per meter square అన్నాడు. Find the total cost incurred to paint the wall అన్నాడు. సో ఇక్కడ 1000 మీటర్ స్క్వేర్ వైశాల్యం గల గోడను పెయింట్ చేయాలంట. 14 మీటర్ల వ్యాసార్థం ఉన్న వృత్తం గోడ పైన మధ్యలో కలదు అన్నాడు. అంటే ఒక గోడ ఉంది, గోడ మధ్యలో రేడియస్ అంటే వృత్తం అనేది వృత్తం యొక్క వ్యాసార్థం 14 సెంటీమీటర్లుగా ఉన్నటువంటి ఒక వృత్తాకారంలో ఒక డిజైన్ ఉంది అన్నాడు. ఓకేనా. సో మనం ఇక్కడ ఒక గోడ కనుక తీసుకుంటే ఇందులో ఒక సర్కిల్ ఉంది, ఈ సర్కిల్ మాత్రం ఎల్లో కలర్లో పెయింట్ చేశాడు, రిమైనింగ్ వాల్ అంతా వైట్ కలర్లో పెయింట్ చేశాడు అని చెప్తున్నాడు. నెక్స్ట్ దీన్ని పసుపు రంగుతో మరియు మిగిలిన ప్రాంతాన్ని తెలుపు రంగుతో పెయింట్ వేశారంట. అయితే ఇక్కడ తెలుపు రంగు ఖరీదు చదరపు మీటర్కి 15 రూపాయలు అన్నాడు. ఓకేనా. చదరపు మీటర్కి తెలుపు రంగు ఎంత 15 రూపీస్ అన్నాడు. పసుపు రంగు ఖరీదు చదరపు మీటర్కి 23 రూపీస్ ఉందంట. సో అయితే గోడకి రంగు వేయడానికి అయ్యే మొత్తం ఖర్చు ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ టోటల్ వైశాల్యం ఎంత, గోడ యొక్క వైశాల్యం అంటే గోడ యొక్క ఏరియా ఎంత 1000. సో ఈ 1000లో నుంచి మనకి సర్కిల్ ఏరియా తీసుకుందాం. వృత్తం యొక్క వైశాల్యం, రిమైనింగ్ వైశాల్యం, గోడ వైశాల్యం. అంటే ఈ టోటల్ గోడ వైశాల్యంలో వృత్తంకేమో పసుపు రంగు వేశారు, వృత్తం పోను రిమైనింగ్ దానికేమో తెలుపు రంగు వేశారు. సో ఫస్ట్ దాన్ని డివైడ్ చేద్దాం. ఇక్కడ వ్యాసార్థం 14 మీటర్లు అన్నాడు. ఒక వృత్తం యొక్క వ్యాసార్థం 14 మీటర్లు అంటే వైశాల్యం ఏమవుతుంది 616 అవుతుంది కదా. సో వైశాల్యం ఎంత 616 అంటే πr² ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 616 అవుతుంది. సో రిమైనింగ్ వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ 700 పోతే 384 వాల్యూ అవుతుంది. సో 6 + 3 900. సో 900 + 84 + 16 ఎంత 100, 1000 సరిపోయిందా. నెక్స్ట్ ఇక్కడ 616 అనేది ఏమవుతుందంటే మనకి వృత్తం యొక్క వైశాల్యం అవుతుంది. క్వశ్చన్ చూడండి, ఇక్కడ తెలుపు రంగు ఖరీదు 15 రూపాయలు అన్నాడు చదరపు మీటర్కి. తెలుపు రంగు అంటే ఇదే కదా, వృత్తం యొక్క వైశాల్యం పోను ఏరియా అవుతుంది ఇంటూ 15. నెక్స్ట్ అక్కడ వృత్తానికి ఎంత ఖర్చు అవుతుంది అన్నాడు, పసుపు రంగుకి 23 రూపాయలు అన్నాడు. సో ఇంటూ 23 ఏరియా ఇంటూ అంటే పర్ మీటర్ స్క్వేర్కి అయ్యే ప్రైస్ తీసుకుంటే టోటల్ ప్రైస్ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ 15 పార్ట్స్ ఉంది, ఇక్కడ 23 అంటే 15 ప్లస్ ఉంది కదా వాల్యూ. నేను రెండిట్లో 15 కామన్ తీస్తున్నా, రెండిట్లో 15 కామన్ తీస్తే సో 15 × 1000 రూపీస్ అవుతుందా. ఓకేనా. సో ఇక్కడ 15 తీసుకుంటున్నా, ఇక్కడ 15 తీసుకుంటున్నా. సో 616 + 384 15 కామన్ తీసినా, ఈ రెండు వాల్యూస్ కలిపితే 1000 అవుతుందా. నెక్స్ట్ ఇక్కడ 15 కన్నా ఎంత ఎక్కువ ఉంది 8 ఎక్కువ ఉంది. సో 8 ఎక్కువ ఉంది, 8 టైమ్స్ 616. సో 8 టైమ్స్ 616 అవుతుంది. టోటల్ ప్రైస్ కావాలి ఇప్పుడు.
15,000 15 into 1000 15,000 అవుతుంది. సో 8 into 600 ఎంత 4800, 16 8 ఎంత 128, 4928. సో వాల్యూ ఎంత 4928 అవుతుంది. 4928 ప్లస్ 15,000 ఎంత, సో 19,090, ఇక్కడ 19,928 అవుతుంది. సో వాల్యూ ఎంత అంటే 19,928. సో ఆప్షన్ ఏమవుతుంది ఈ క్వశ్చన్కి, సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. See the next question. Question number 33. In triangle ABC, B is equal to 70, C is equal to 50, BC is extended to point D. The angle of bisectors of ABC and ACD intersected point E. If CE is the angle bisector of BED, what is the measure of CDE? ABC లో B is equal to 70 అన్నాడు, C 50 అంట, BC అనేది బిందువు అన్నాడు, D వరకు విస్తరించబడుతుంది. ABC మరియు ACD యొక్క కోణ సమద్విఖండన రేఖలు ఎక్కడ, కోణ సమద్విఖండన రేఖలు అంటున్నాడు. సో బిందువు ఈ వద్ద కలుస్తాయంట. రెండిటి యొక్క కోణ సమద్విఖండన రేఖలు అనేది ఈ అనే బిందువు దగ్గర కలుస్తున్నాయన్నాడు. అయితే సిఈ అనేది బిఈడి యొక్క కోణ సమద్విఖండన రేఖ అయితే సిడి యొక్క కోణం ఎంత అని అడుగుతున్నాడు. సి ఇక్కడ మనం ట్రయాంగిల్ తీసుకుందాం. ఒక ట్రయాంగిల్ చూస్తే ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఉంది, ఏబిసి. నెక్స్ట్ డేటా ఏమి ఇచ్చాడు, బి ఏమో 70 అని చెప్తున్నాడు, బి ఎంత అన్నాడు 70. సో నేను ఇక్కడ పక్కన రాస్తున్నా. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు, సి వాల్యూ ఏమో 50 ఇచ్చాడు. ఇది 70, ఇది 50 ఎంత అవుతుంది 120. టోటల్ ఇక్కడ 70 ప్లస్ 50 ఎంత, 70 50 120. టోటల్ ట్రయాంగిల్ ఎంత ఉండాలి, యాంగిల్ 180 ఉండాలి. ఓకేనా. సో అంటే ఇక్కడ ఎంత ఉంటుంది 60 ఉంటుంది. నెక్స్ట్ ఏబిసి, ఇక్కడ ఏసీడి యొక్క కోణ సమద్విఖండన రేఖలు అన్నాడు, డి వరకు విస్తరించింది. బీసీ చూడండి ఇక్కడ స్టెప్, బీసీ అనేది డి వరకు విస్తరించిందంట. సో బీసీ ఉంది కదా, ఇది డి వరకు వెళ్ళింది అన్నాడు, డి వరకు విస్తరించింది అన్నాడు. నెక్స్ట్ ఏబిసి, ఏబిసి అంటే ఈ యాంగిలేనా. నెక్స్ట్ ఏసీడి అన్నాడా, ఏసీడి అంటే ఈ యాంగిల్ అవుతుంది. కోణ సమద్విఖండన రేఖలు అన్నాడు. ఇక్కడ కోణ సమద్విఖండన అంటే ఎగ్జాక్ట్గా 2 ఈక్వల్ హాఫ్స్గా డివైడ్ చేస్తుంది. ఇది 70 అయితే ఇదేమవుతుంది 35 అవుతుంది. ఓకేనా. సి నెక్స్ట్ ఇక్కడ కూడా కోణ సమద్విఖండన రేఖ చేస్తుందా, ఇక్కడ ఏ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి, ఇవి ఈ అనే పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి అని చెప్తున్నాడు. ఈ రెండింటి యొక్క కోణ సమద్విఖండన రేఖలు అనేది ఈ అనే పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. ఓకేనా. ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి కోణ సమద్విఖండన రేఖ, ఈ కోణ సమద్విఖండన రేఖ మీట్ అయ్యే యాంగిల్ ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ఏ యాంగిల్ అయితే ఉంటుందో దాంట్లో హాఫ్ యాంగిల్ ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుంది, హాఫ్ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ఈ రెండింటిని కనుక మనం యాడ్ చేస్తే, ఈ రెండింటిని యాడ్ చేస్తే అంటే ఈ 2 వర్టిసెస్ని యాడ్ చేస్తే ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది మనకి. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఇది స్ట్రైట్ లైన్. ఓకేనా. ఇదేమవుతుంది, ఇది స్ట్రైట్ లైన్. క్లియర్ కదా. సి మనకు కావాల్సిన యాంగిల్ ఏంటి, ఇక్కడ సిఈ అనేది బిఈడి యొక్క కోణ సమద్విఖండన అవుతుందంట. సిఈ అంటే ఏముంది, ఇదే కదా సిఈ. ఈ సిఈ అనేది ఏ ట్రయాంగిల్, ఈ సిఈ అనేది దేని యొక్క కోణ సమద్విఖండన అన్నాడు, బిఈడి యొక్క కోణ సమద్విఖండన రేఖ అన్నాడు. అంటే ఇక్కడ ఎంత యాంగిల్ అయితే ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది కదా, యాంగిల్ 30 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ ఎంత అయితే ఉంటుందో ఇక్కడ కూడా 30 ఉంటుంది. ఇంతవరకు క్లియరా. మనకు కావాల్సిన యాంగిల్ ఏంటి, సిడిఈ యొక్క కోణం ఎంత అన్నాడు. సిడిఈ ఈ యాంగిల్ కావాలి. ఓకేనా. సో ఇక్కడ 50 కదా మనకు ఆల్రెడీ క్వశ్చన్లో మెన్షన్ చేసినట్టు, ఇక్కడ వాల్యూ ఎంత ఉంది మనకి, ఇక్కడ యాంగిల్ 50 ఉందా. సో ఇది మొత్తం ఎంత అవుతుంది, ఇది 50 ఉంటే సో ఇది ఎంత అవుతుంది 130, అంటే 130 అవుతుంది. 130 అంటే ఇది 65 ఉంటుంది, ఇది 65 ఉంటుందా, ఎందుకని. సో ఇదేంటిది యాంగిల్ బైసెక్టర్ అంటే కోణ సమద్విఖండన రేఖ. టోటల్ 180లో ఈ 50 పోతే మిగిలింది 150. ఈ 150ని 2 ఈక్వల్ హాఫ్స్, 50 పోతే మిగిలింది 130. ఈ 130ని 2 సమాన భాగాలుగా చేస్తే 65. ఓకేనా. ఇక్కడ 65 ఉంది, 30 ఉంది. 60 ప్లస్ 35 ఎంత 95. అంటే మిగిలిన వాల్యూ ఇక్కడ ఎంత అవుతుంది 85 డిగ్రీ అవుతుంది. సో మనకు అడిగింది ఏంటి, ఈడిసి అంటే సిడిఈ ఈ వాల్యూని అడిగాడు. సిడిఈ ఎంత అంటే 85 డిగ్రీ. ఆన్సర్ ఏమవుతుందంటే మనకి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ డెఫినెట్లీ కరెక్ట్ అన్నాడు. 2 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఆర్ ఆల్వేస్ సిమిలర్ అన్నాడు. ఇఫ్ ద హైపోటెనస్ ఆఫ్ 2 రైట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ అన్నాడు. దే విల్ బి సిమిలర్ అంట. 2 స్కేలెన్ ట్రయాంగిల్స్ కెన్ నెవర్ బి సిమిలర్ అన్నాడు. సో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, ఫస్ట్ స్టార్టింగ్లో స్టేట్మెంట్స్ ఆర్ డెఫినెట్లీ కరెక్ట్ అన్నాడు. ఖచ్చితంగా సరైన సమాధానం ఏంటో చెప్పమని చెప్తున్నాడు. ఖచ్చితంగా మనకి సరైన సమాధానాన్ని చెప్పాలి. అంటే ఎగ్జాక్ట్గా డెఫినెట్గా ట్రూ అవ్వాలి. అంటే అటు ఇటుగా కూడా ఉండకూడదు. అంటే 50% ఆన్సర్ 50% కాదనేది కూడా ఉండకూడదు, ఎగ్జాక్ట్గా ఉండాలి. 2 equilateral triangles are always similar. First statement. The hypotenuse of 2 right angle triangles is equal. They will be similar. Third ఏంటి, 2 scalene triangles can never be similar అన్నాడు.
సో తెలుగులో చూస్తే రెండు సమబాహు త్రిభుజాలు ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటాయి అన్నాడు. రెండు సమబాహు త్రిభుజాలు అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్. రెండు సమబాహు త్రిభుజాలు అనేవి ఇక్కడ అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి, అన్ని యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి కాబట్టి అవి ఎల్లప్పుడూ ఎలా ఉంటాయి, ఒకే విధంగా మీన్స్ సిమిలర్గా ఉంటాయి. సో పాసిబుల్ అవుతుంది కదా. సో అంటే ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఫాలో అవుతుంది. ఓకేనా, ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఖచ్చితంగా డెఫినెట్గా ట్రూ ఉంది. నెక్స్ట్, ఎందుకంటే సమబాహు త్రిభుజంలో ఇన్సెంటర్, సర్కిమ్ సెంటర్, ఆర్థో సెంటర్, సెంట్రాయిడ్ నువ్వు ఏది తీసుకున్నా సరే అన్ని ప్రాపర్టీస్ని ఫాలో అవుతుంది. ఎందుకంటే అన్ని యాంగిల్స్ సేమ్ ఉంటాయి, అన్ని సైడ్స్ సేమ్ ఉంటాయి కాబట్టి. సెకండ్ చూడండి, రెండు లంబ త్రిభుజాల కర్ణం ఒకే విధంగా ఉంటే అవి సమానంగా ఉంటాయి అన్నాడు. ఇక్కడ మనకి సెకండ్ స్టేట్మెంట్లో లంబ త్రిభుజాల కర్ణం ఒకే విధంగా అన్నాడు. రెండు త్రిభుజాలు చూసినట్లయితే యాంగిల్, సైడ్, యాంగిల్ అంటే సిమిలర్ ట్రయాంగిల్ ప్రాపర్టీ ఏం అప్లై చేయాలి. సో యాంగిల్, సైడ్, యాంగిల్, సైడ్, సైడ్, యాంగిల్, 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 యాంగిల్ ప్రాపర్టీ అప్లై చేయాలి. కానీ ఇక్కడ మనకి దేని గురించి ఇచ్చాడు, ఇక్కడ రెండు లంబ త్రిభుజాల కర్ణం. కర్ణం అంటే ఏంటి, సైడ్ కదా. ఒక లంబ కోణం అంటే ఒక లంబ త్రిభుజాన్ని తీసుకుంటే, లంబ కోణ త్రిభుజాన్ని తీసుకుంటే మనకి హైపోటెన్యూస్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంటే సైడ్ గురించే ఇచ్చాడు. ఈ సైడ్స్ మాత్రమే ఈక్వల్ ఉన్నాయి అన్నాడు, సైడ్స్ మాత్రమే ఈక్వల్ ఉన్నాయి అన్నాడు. యాంగిల్స్ గురించి ఏమాత్రం అంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వలేదు. యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయా లేదంటే యాంగిల్స్ అనేవి ఎలా ఉన్నాయని చెప్పలా, కేవలం సైడ్స్ గురించే చెప్పాడు. ఒక సైడ్స్ గురించే మనం ఇన్ఫర్మేషన్ తీసుకొని అవి సిమిలర్ ట్రయాంగిల్స్ అని మనం కంక్లూడ్ చేయలేం కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా ఏమవుతుంది, సెకండ్ స్టేట్మెంట్ అనేది మనకి ఫాలో అవ్వదు, కేవలం ఫస్ట్ స్టేట్మెంటే ఫాలో అవుతుంది ఈ రెండిట్లో. నెక్స్ట్ థర్డ్ చూద్దామా, రెండు విషంబాహు త్రిభుజాలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవన్నాడు. ఇక్కడ రెండు విషంబాహు త్రిభుజాలు ఎప్పుడు ఒకే విధంగా ఉండవు అన్నాడు. సో ఉండవు అంటే కరెక్ట్గా చెప్పలేము మనం, ఎందుకంటే కొన్ని ఉంటాయి, అంటే కొన్ని విషంబాహు త్రిభుజాలు ఒకలా ఉంటాయి, మరికొన్ని ఇంకోలా ఉంటాయి. అంటే కొన్ని ఏమో సిమిలర్గా ఉంటాయి, కొన్ని సిమిలర్గా ఉండవు. సో అంటే ఖచ్చితంగా ఉండవని మాత్రం చెప్పలేము, కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు. సో దీన్ని కూడా మనం డెఫినెట్ స్టేట్మెంట్గా కన్సిడర్ చేయలేకపోతున్నాం కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్, థర్డ్ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్ట్ కాదు, కరెక్ట్గా లేదు, డెఫినెట్గా లేదు. సో ఆన్సర్ ఏమని చెప్పవచ్చు అంటే ఓన్లీ వన్ ఈజ్ ఫాలో, అంటే ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే క్లియర్గా ఉంది వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఓకేనా, సీదా నెక్స్ట్ క్వశ్చన్. The angle of elevation of the top of three poles M, E and A from a point O on the ground is 30 degree, 45 degree, 60 degree respectively. If the heights of all the three poles are equal and they are on the same side of the point O అన్నాడు, what is the ratio of the distance between A and E and that between E and M అన్నాడు. సో ఇక్కడ నేలపై O బిందువు నుండి M, E మరియు A అనే మూడు ధ్రువాల పైభాగానికి ఊర్ధ్వకోణం వరుసగా 30, 45, 60 మూడు ధ్రువాల ఎత్తులు వరుసగా మూడు ధ్రువాల ఎత్తులు సమానంగా ఉంటే మరియు అవి బిందువు ఓకి ఒకే వైపున ఉంటే ఏ మరియు ఈ మరియు ఈ మరియు ఈ అండ్ ఎం మధ్య దూరాల యొక్క నిష్పత్తి ఎంతో చెప్పమని చెప్తున్నాడు. సి ఇక్కడ ఓ అనే పాయింట్ నుంచి అని చెప్తున్నాడు, ఒక పాయింట్ ఓ ఉంది, ఓ అనే పాయింట్ నుంచి ఉంది. సో ఇక్కడ నుంచి నేను మూడు సమాన దూరాలు ఉన్నటువంటి ఒక పోల్స్ తీసుకుంటున్నా. ఓకేనా, సో ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది, ఓ నుంచి మూడు సమాన దూరాల్లో ఉన్నటువంటి పోల్స్ తీసుకుంటున్నా. నెక్స్ట్ ఏం ఇచ్చాడు, ఓ అనే బిందువు నుండి ఎంఈఏ అనే మూడు సమాన ధ్రువాలు పైభాగానికి ఊర్ధ్వ కోణాలు వరుసగా 30 డిగ్రీ, 45 డిగ్రీ, 60 డిగ్రీ అన్నాడు. 30 డిగ్రీ అంటే ఖచ్చితంగా ఏమవుతుంది, 30 డిగ్రీ అంటే లాంగ్ లెంత్ ఉండాలి కదా, ఎక్కువ లెంత్ అంటే ఈ గ్యాప్ ఎక్కువ ఉంటేనే కదా తక్కువ డిగ్రీ ఫామ్ అయ్యేది. ఓకేనా, సో ఇప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ది మనకి ఏమవుతుంది, ఎం అనే పాయింట్ అవుతుంది, ఎం అనే పోల్ అవుతుంది. పోల్ యొక్క లెంత్ ఎంత, ఎం అంటే పోల్ యొక్క నేమ్ ఏంటి, ఎం. సెకండ్ చూడండి 45 డిగ్రీ అన్నాడా, 45 డిగ్రీ అంటే కొంచెం తక్కువ. సో అంటే డిస్టెన్స్ అనేది తగ్గింది కదా, ఇక్కడ తగ్గింది కాబట్టి కొంచెం యాంగిల్ పెరుగుతుంది. సో ఇక్కడ ఏంటిది 45 డిగ్రీ, ఇది ఏంటి అంటే 45. సో ఇది ఏమని చెప్పొచ్చు దీన్ని మనం, ఈ ఎంఈ. ఓకేనా, ఎం అయిపోయింది. నెక్స్ట్ ఈ అంటే ఈ అనే పోల్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి 60 డిగ్రీస్ అన్నాడు కదా. సో ఇక్కడ లెంత్ అనేది బాగా దగ్గరలో ఉంది కాబట్టి ఈ పోలు, సో 60 డిగ్రీ లెంత్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇవన్నీ ఈక్వల్ హైట్స్ ఉన్నాయి. ఓకే, ఏమవుతుందంటే ఇది 60 డిగ్రీ. ఓకేనా, సో ఇప్పుడు ఇదంతా 60 డిగ్రీ. సో దిస్ ఈజ్ ద డేటా. ఓకేనా, ఇది ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఇలా డయాగ్రామ్ వస్తుంది మనకి. మూడు ధ్రువాల ఎత్తులు సమానంగా ఉన్నాయంట, అందుకే సమానంగా ఉన్నాయి అన్నాడు కాబట్టి సమాన లెంత్లో గీసిన. మూడు ధ్రువాలు సమానంగా ఉంటాయి. క్వశ్చన్ ఏమడిగాడు, అవి బిందువు ఓ నుండి ఓకి ఒకే వైపున ఉంటే అన్నాడు. ఓకి ఒకే వైపున అంటే అన్ని ఒకే వైపున ఉన్నాయా, ఓకి ఒకే వైపున ఉన్నాయి కదా. నెక్స్ట్ ఏఈ అన్నాడా, సో ఎంఈ ఇది ఏ,
ఏఈ అంటే ఫస్ట్ది లాస్ట్ది మధ్య డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ అడిగాడు. మరియు ఈఎం మధ్య డిస్టెన్స్ అడిగాడు, ఈ డిస్టెన్స్ అడిగాడు. ఈ ఏఎం మధ్య డిస్టెన్స్, ఏఈ మరియు ఈఎం యొక్క మధ్య దూరాల యొక్క నిష్పత్తి ఎంత అని మన క్వశ్చన్. క్లియర్ కదా? సి ఇప్పుడు ఒక్కొక్క ఫస్ట్ మనం దేని గురించి తీసుకుందామంటే ఈ లాస్ట్ ఉంది కదా, ఈ ట్రయాంగిల్ గురించి చూద్దాం. ఇదేంటిది ట్రయాంగిల్? 30 degrees ఉందా? 30 degrees 30కి 30 90 60. 30 ఆపోజిట్ ఏముంటుంది? 30 ఆపోజిట్ 1. సో ఇక్కడ 60కి ఆపోజిట్ ఏముంటుంది మనకి? ఇక్కడ √3 ఉంటుందా? √3 వాల్యూ వస్తుంది. 60కి ఆపోజిట్ √3, 30కి ఆపోజిట్ 1. క్లియరా? అంటే ఈ టోటల్ లెంత్ ఎంత వస్తుంది మనకి? టోటల్ లెంత్ ఎంత వస్తుందంటే ఈ టోటల్ లెంత్ √3 వస్తుంది. టోటల్ లెంత్ √3, ఇది 1. క్లియరా? నెక్స్ట్ ఇప్పుడు ఈ ట్రయాంగిల్ చూద్దామా మనం. ఈ ట్రయాంగిల్ కనుక చూస్తే ఇదంతా 45 degrees 45 degrees అంటే ఇక్కడ 1 యూనిట్ ఉంటే ఇక్కడ కూడా 1 ఉంటుంది. ఓకేనా? సో ఈ టోటల్ √3 ఉంది. ఈ లెంత్ ఎంత వచ్చింది మనకి? ఈ వాల్యూ 1 వచ్చింది. ఓకేనా? సి నెక్స్ట్ 60 అంటే 60కి ఆపోజిట్ ఏముంటుంది? √3 ఉంటుంది. ఇది √3 ఉంటుంది. సో ఇక్కడ వాల్యూ ఎంత ఉంటుంది? ఈ లెంత్ ఎంత ఉంటుంది అంటే 1 ఉంటుంది. ఈ లెంత్ 1 ఉంటుంది. ఓకేనా? ఇవన్నీ ఇక్కడ రాస్తున్నా. ఓకేనా? ఈ లెంత్ 1 ఉంటుంది. సో ఇప్పుడు ఈ లెంత్ 1 కదా, ఇది √3 అయితే √3 ఆపోజిట్ ఎంత? ఇక్కడ 60 30 ఆపోజిట్ 1 ఉంటుంది. సో ఇలా ఉంది. మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఈ పోల్స్ అనేవి ఏఎంఈ అనే పోల్స్ అనేవి ఈక్వల్ హైట్ ఉండాలన్నాడు కదా. ఈక్వల్ హైట్ అంటే ఇక్కడ √3 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో అన్నీ ఒకేలా ఉండాలంటే ఖచ్చితంగా ఈ వాల్యూస్ని 1 × √3 చేయాలా మనం ఇక్కడ? అంటే √3తో మల్టిపుల్ చేస్తామా? ఇక్కడ √3తో చేస్తే ఇది √3 అయిపోతుందా? సో ఈ వాల్యూ కూడా √3 అవుతుందా? సో ఇక్కడ కూడా √3 చేస్తే ఇక్కడ కూడా ఈక్వల్ ఉండాలి కదా ఈ లెంత్లు అనేవి. 1 × √3 అప్పుడు ఇక్కడ కూడా √3 చేస్తామా? సో √3 చేస్తే √3 × √3 ఇదేమవుతుంది? 3 అయిపోతుందా? సో ఇప్పుడు మనకి వాల్యూస్ వచ్చినాయి, వాల్యూస్ అనేవి వచ్చినాయి. ఇక్కడ √3 అంటే ఇక్కడ మల్టిపుల్ చేసినావు, ఇక్కడ మల్టిపుల్ చేసినావు, ఇక్కడ మల్టిపుల్ చేసినావు, ఈ వాల్యూ ఇలాగే ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఏ మరియు ఈ మధ్య డిస్టెన్సా? ఏ ఎక్కడ ఉంది మనకి? ఈ పాయింటా? ఈ ఎక్కడ ఉంది? ఈ అంటే ఇక్కడ ఉంది కదా. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏమవుతుంది మనకి? ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమో √3 ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఉంది. ఈ గ్యాప్ ఎంత ఉంది? √3 - 1 అవుతుందా? √3 - 1. ఓకేనా? సి నెక్స్ట్ ఇక ఇంకే డిస్టెన్స్ కావాలి? ఈ అండ్ ఎం అన్నాడా. సో ఈ అండ్ ఎం అంటే ఏ అయిపోయింది, ఈ అండ్ ఎం అన్నాడు. ఈ డిస్టెన్స్ కావాలి. ఈ డిస్టెన్స్ మనకి ఎలా వస్తుంది? ఈ డిస్టెన్స్ టోటల్ డిస్టెన్స్ ఉందా? టోటల్ ఎంత ఉంది? 3 ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది? √3 ఉంది. 3లోంచి √3 తీసేస్తే సరిపోతుందా? 3 - √3 అంటే ఈ టోటల్ 3లో నుంచి ఈ √3 తీసేస్తే ఈ లెంతే కదా నీకు వచ్చేది. సో అది రాసిన. సో దీంట్లో మనకి ఇచ్చిన ఆప్షన్లో √3 - 1 కాంబినేషన్లో ఉందా అంటే లేదు. అంటే దీన్ని కొంచెం సింప్లిఫై చేసినారని అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ √3 - 1 ఉంది. సో ఇక్కడ రైట్ సైడ్ నువ్వు ఏం చేస్తావంటే √3 - 1 అలాగే ఉంచి దీన్ని కామన్ తీద్దామా? √3 - 1 √3ని కామన్ తీ. ఇక్కడ √3 కామన్ తీస్తే ఏమవుతుంది? √3 అంటే √3ని కామన్ తీసినావు, ఇక్కడ 3నే ఉంది. 3 ఎప్పుడు వస్తుంది? √3 × √3నే కదా 3 అనేది. ఓకేనా? ఒక √3 బయటకు వస్తే ఒక √3 లోపల ఉంటుంది. 3 ప్లస్లో √3 కామన్ తీసినావు కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. సో √3 - 1 √3 - 1 క్యాన్సిల్ అయిపోతే నీకు మిగిలేది ఎంత? 1:√3 అవుతుంది. సో ఆన్సర్ ఏంటి ఈ క్వశ్చన్ కంటే 1:√3. థర్డ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సీదా నెక్స్ట్ క్వశ్చన్. Question number 36. The difference between simple interest and compound interest compounded annually and a sum of money for 3 years at 20% per annum is 64. The sum is అన్నాడు. సంవత్సరానికి 20% చొప్పున 3 సంవత్సరాల పాటు డబ్బు మొత్తంపై సాధారణ వడ్డీకి మరియు చక్ర వడ్డీకి మధ్య వ్యత్యాసం 64 రూపీస్ అంటున్నాడు. అయినా అసలు ఎంత అన్నాడు. సో 2 years ఇచ్చినప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 తీసుకుంటాం. 3 years ఇచ్చినప్పుడు ఏం తీసుకుంటాం? వాల్యూ 331 తీసుకొని క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలాగే 4 years ఇచ్చినప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాల్యూ ఏంటంటే 4641 వాల్యూ తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా? సో అయితే ఇక్కడ 3 years అన్నాడు కాబట్టి 331 తీసుకుంటాం. ఫస్ట్ టర్మ్ ఏమో సింపుల్ ఇంట్రెస్ట్ ఇండికేట్ చేస్తుంది. రిమైనింగ్ టర్మ్స్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి చెప్తుంది. ఓకేనా? ఇక్కడ టోటల్ 331 మొత్తం యాడ్ చేస్తేనేమో కాంపౌండ్, ఫస్ట్ టర్మ్ ఏమో సింపుల్ ఇంట్రెస్ట్, నెక్స్ట్ టర్మ్స్ డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్ గురించి ఎక్స్ప్రెస్ చేస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ టర్మ్ సింపుల్ ఇంట్రెస్ట్, నెక్స్ట్ టర్మ్ ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్. ఇక్కడ కూడా ఫస్ట్ టర్మ్ సింపుల్ ఇంట్రెస్ట్, నెక్స్ట్ టర్మ్స్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ ఎన్ని ఇయర్స్ అన్నాడు? 3 years అన్నాడు కాబట్టి 331 కాంబినేషన్ తీసుకుంటాం. ఎన్ని ఇయర్స్ అన్నాడు? ఇక్కడ 3 years అన్నాడు. సో 3 years అంటే 331 కాంబినేషన్ తీసుకుంటాం. దేనికోసం? కాంపౌండ్ ఇంట్రెస్ట్ కోసం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది ఇది క్యాలిక్యులేట్ చేస్తే.
సో ఫస్ట్ టర్మ్ ఏమని చెప్పాం, సింపుల్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ టర్మ్ ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్. డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఆ వాల్యూవే కదా మనకి ఇచ్చింది క్వశ్చన్లో, 64 రూపీస్ అని చెప్తున్నాడా. అంటే ఈ డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండే 64 ఇచ్చాడు. ఇప్పుడు చూద్దాం, ప్రిన్సిపల్ నాకు తెలియదు ఎంతో, 100%గా తీసుకుంటున్నా. సో 100లో 20% అంటే ఎంత, 20నా. ఇందులో 20 క్యాలిక్యులేట్ చేయి. ఇందులో 20% అంటే 4 అవుతుందా. సో 4లో 20% అంటే 10% 0.4, 20% అంటే ఎంత, 0.8. ఓకేనా. 3 4s ఆర్ ఎంత, 12, 12.8. సో 12.8 అనేది డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండా. సో 12.8 పాయింట్ రిమూవ్ అవ్వాలంటే ఇంటూ 10 చేస్తాం. ఈ డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్ 64 అని చెప్తున్నాడు కదా, ఇక్కడ కూడా ఇంటూ 10 చేస్తే 640 అవుతుంది. ఓకేనా. మనకి 128 అనేది 640 అయితే మనకు కావాల్సింది ఏంటి, ప్రిన్సిపల్ అంటే 100 పార్ట్సే కదా కావాల్సింది. 100 పార్ట్స్ ఎంత, ఇక్కడ 12 5s చూడండి ఎన్ని టైమ్స్ పోతుంది, 12 5s 60, 8 5s 40, ఎగ్జాక్ట్గా 5 టైమ్స్ పోతుందా. 100 × 500, 100 × 5 ఎంత అంటే 500. ఓకేనా. క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ద నెక్స్ట్ క్వశ్చన్ 37. A dealer allowed a discount of 25% on the market price of 12,000 rupees అన్నాడు on the article and have a loss of 10%. What discount should he allow on the market price so that he gains 440 on the article అన్నాడు. ఒక డీలర్ ఒక వస్తువుపై గుర్తించబడిన ధర 12,000 రూపీస్పై 25% తగ్గింపును అనుమతించాడు మరియు 10% నష్టాన్ని కలిగి ఉన్నాడంట. అతను వస్తువుపై 440 రూపీస్ లాభం వచ్చేలా అతను గుర్తించిన ధరపైన ఎలాంటి తగ్గింపును అనుమతించాలి అన్నాడు. ఇక్కడ ఒక వస్తువుపై గుర్తించబడిన ధర అంటే మార్కింగ్ ప్రైస్ అన్నాడు. సో మనకి కాస్ట్ ప్రైస్ ఎంతో తెలియదు, కానీ మార్కింగ్ ప్రైస్ మనకి ఎంత తెలుస్తుంది క్లియర్గా, 12,000 అని అర్థమవుతుందా. మార్కింగ్ ప్రైస్ సేల్ చేస్తున్నాడు, ఎంత డిస్కౌంట్ ఇచ్చి సేల్ చేస్తున్నాడు, 25% తగ్గింపును అనుమతించాడంట. అంటే 25% మనకి డిస్కౌంట్ ఇస్తాడని క్లియర్గా తెలుస్తుందా. ఈ 12,000లో 25% అంటే 1/4, 25% ఫ్రాక్షన్ తీసుకుంటే 1/4 వస్తుంది. 12,000లో 1/4 అంటే 3,000, 12లోంచి 3,000 తగ్గిస్తే 9,000 సేల్ చేస్తున్నాడు. ఈ 9,000 సేల్ చేస్తే అతను ఎంత నష్టపోతున్నాడు అని చెప్తున్నాడు, 10% లాస్ అవుతున్నాడు. అంటే 100% కాస్ట్ అయితే 90% సెల్లింగ్ అవుతుందా. 90% అంటే 100 కాస్ట్ 10% నష్టపోతున్నాడు అంటే 90%కే కదా సేల్ చేస్తుంది. ఇక్కడ 90% 900 అయితే, అంటే 90% 9,000 అయితే 100% ఎంత, 10,000 అవుతుందా. సో మనకి కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది, మనకి ఇక్కడ 10,000 కాస్ట్ వచ్చింది. కాస్ట్, మార్కింగ్, సెల్లింగ్ ఇలా ఉంది. ఇంతవరకు క్లియర్ కదా డేటా. అతను వస్తువుపై 440 లాభం వచ్చే విధంగా అమ్మాలనుకుంటున్నాడు. 440 లాభం రావాలి అంటే గుర్తించిన ధరపై, అంటే నిర్ణయించిన ధర అంటే మార్కింగ్ ధరపై ఎలాంటి తగ్గింపును అనుమతించాలి. ఓకేనా. ఆ పర్సెంట్ వాల్యూ అడుగుతున్నాడు. ఇక్కడ కాస్ట్ ఏమో 10,000 అని మనకి క్లారిటీ వచ్చేసింది. ప్రాఫిట్ ఎంత ఉండాలి, కేవలం 440 మాత్రమే ప్రాఫిట్ రావాలి. సో కాస్ట్ ఏమో 10,000, మార్కింగ్ ఏమో 12,000, ప్రాఫిట్ కేవలం 440 రావాలి. 440 రావాలి అంటే 1,044కి సేల్ చేయాలనే కదా. సో 10,440కి మాత్రమే సేల్ చేయాలని అర్థం అక్కడ. అంటే 12,000లో తగ్గించాలి కదా. పాయింట్ అర్థమవుతుందా. కేవలం 440 ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు, కాస్ట్ ఏమో 10,000, దీని మీద 440 యాడ్ చేస్తే సెల్లింగ్ 10,440. చూడండి, మార్కింగ్ ఏమో 12,000 ఉంది, సెల్లింగ్ ఏమో ఎలా ఉంది, ఎంత తగ్గించాడు, 16. ఇక్కడ 2,000లోంచి 440 తీసేస్తే 1560 డిస్కౌంట్ ఇస్తున్నాడని తెలుస్తుంది కదా. 1560 డిస్కౌంట్ దేని మీద ఇస్తాడు, 12,000 మీదే ఇవ్వాలి డిస్కౌంట్ అనేది. ఓకేనా. అంటే మార్కింగ్ మీదే ఇస్తాడు. సో 2 zeros క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 12 1s 12, 12 3s 36. ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడు మనకి, 13% డిస్కౌంట్ని ఇస్తున్నాడు. ఓకేనా. సిదా నెక్స్ట్ క్వశ్చన్ 38. x plus 1/x is equal to 5. Then the value of 9x³ plus 1/81x³ వాల్యూ ఎంత అన్నాడు. సో ఇక్కడ x plus 1/9x is equal to 5 అన్నాడు. సో నేను ఏం చేస్తున్నా అంటే 3తో మల్టిపుల్ చేస్తున్నా. సో బోత్ సైడ్స్ 3తో మల్టిపుల్ చేస్తే 3x అవుతుందా, ప్లస్ 3తో మల్టిపుల్ చేస్తే మనకు వచ్చే వాల్యూ చూడండి, ఇక్కడ 3 × x 3x, 3 × 1 అంటే 3/9x అంటే 3 1s 3 3s 3x plus 1/3x, 3 × 5 ఎంత, 50. ఓకేనా. సో వాల్యూ వస్తుంది మనకి. క్యూబ్ కాంబినేషన్లో ఇచ్చాడా, క్యూబ్ అంటే క్యూబింగ్ చేయమనే కదా. సో నీకు ఇక్కడ ఏం మిగులుతుంది, 3x plus 1/3x is equal to 15 మిగిలింది కదా. క్యూబింగ్ అని బోత్ సైడ్స్. సో ఏమవుతుంది, a³ plus b³ ప్లస్ a³ plus b³ ప్లస్ 3ab. 3ab అంటే ఈ వాల్యూ క్యాన్సిల్ అవుతుంది. 3ab ఇంటూ a plus b అంటే ఏం మిగులుతుంది మనకి, 15 కదా.
ఈజ్ ఈక్వల్ టు 15 క్యూబ్. 15 క్యూబ్ అంటే ఎంత? 3375 అవుతుందా? సో 15 స్క్వేర్ వాల్యూ ఎంత? 220. 15 క్యూబ్ మనకి జనరల్ తెలిసిందే కదా. సో 3375 అవుతుంది. సో మల్టిపుల్ చేయాల్సిన పని లేదు, మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది 3375, లేదా ఐడియా లేకపోతే మల్టిపుల్ చేయండి. సో 3375 అనేది మనకి 15 క్యూబ్ అవుతుంది. ఓకేనా. సి ఇక్కడ మనకి 15 క్యూబ్ వచ్చింది. ఇక్కడ వాల్యూ ఉందా? 3 5 ఎంత? 15. ఈ 15 అవతలకి వెళ్తే -15 అవుతుంది. సో అంతకన్నా ముందు ఏ ఎక్స్ప్రెషన్లో ఉండాలనేది అడిగాడు ఇక్కడ. 9x³ + 1/81x³ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ 9x³ ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ 9x³ ఉంది మనకి. 3 స్క్వేర్ అంటే 3 క్యూబ్ అంటే ఎంత? సో 27 కదా మనకి ఇక్కడ వచ్చేది. క్యూబ్ చేస్తున్నాడు కదా. సో 3x + 1/3x అంటే 3 క్యూబ్ ఎంత? 27. సో ఇక్కడ కూడా వాల్యూ ఎంత వస్తుంది? 27. 27x³ 27x³ 3ab × a + b = వాల్యూ. క్లియర్ కదా. సో ఇక్కడ 9 ఉండాలి. 9 ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఈ మొత్తం ఈక్వేషన్ని 1/3 తోటి మల్టిపుల్ చేయాలి. 1/3 తోటి అంటే ఈ మొత్తం ఈక్వేషన్ని /3 చేస్తే సరిపోతుందా? మనకి 9 వస్తుందా? సో 3 9s are 9x³ ప్లస్ 1 చేస్తున్నాడు కదా. 3 × 27 ఎంత? 1/81x³ అవుతుంది. సో నెక్స్ట్ 1/3 3 క్యాన్సిల్ అయిపోతుందా? ఈ 3 క్యాన్సిల్ అయితే 15 మిగులుతుంది. 15 అవతల తీసుకెళ్దాం. /3 అంటే 3 1s are 3 1s are 3 2s are 3 5s are. ఈ 15 అవతలకి వెళ్తే -15 అవుతుంది. సో మిగిలిన వాల్యూ ఎంత? 1125 లోంచి 15 పోతే 2 లోంచి 1 పోతే 1, 5 లోంచి 0 పోతే 0, 111 అవుతుంది. సో ఫైనల్గా మన రిజల్ట్ ఎంత అంటే 111 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్ 39. P started a piece of work and left after working for 4 days, and Q came and finished the work in 18 days. If P had left the work after working for 6 days and Q would have finished it in 12 days అన్నాడు, then in how many days P and Q can working alone finish the entire work respectively? P ఒక పనిని ప్రారంభించి 4 రోజులు పనిచేసి నిష్క్రమించిన తర్వాత Q వచ్చి 18 రోజులలో పనిని పూర్తి చేసింది. ఒకవేళ 6 రోజులు పనిచేసిన తర్వాత P పనిని నిష్క్రమించి ఉంటే మరియు Q ఆ పనిని 12 రోజులలో ముగించినట్లయితే P మరియు Q మాత్రమే పని చేయడం ద్వారా మొత్తం పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు అన్నాడు. మనకి డేటా అనేది ప్రాపర్గా లేదు, కానీ మిక్స్డ్గా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ మనకి క్లూ ఏంటంటే ఈ క్వశ్చన్లో ఒక వర్క్ని 2 విధాలుగా చేశారు. ఒక వర్క్ని P and Q అనేది ఫస్ట్ ఒక కాంబినేషన్లో కంప్లీట్ చేశారు. అదే వర్క్ని సెకండ్ స్టేట్మెంట్లో ఏమి ఇచ్చాడు? ఇంకొక విధంగా కూడా కంప్లీట్ చేశారు అన్నాడు. సో ఫస్ట్ చేసిన వర్క్ ఏదైతే ఉందో సెకండ్ చేసిన వర్క్ కూడా అదే ఉంది కాబట్టి ఆ 2 వర్క్స్ని మనం ఈక్వల్ చేద్దాం. ఈక్వల్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? P మరియు Q యొక్క ఇద్దరు ఎఫిషియన్సీ వస్తుంది. ఆ ఇద్దరు ఎఫిషియన్సీని తీసుకెళ్ళి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వర్క్లో సబ్మిట్ చేస్తే టోటల్ వర్క్ వస్తుంది. ఆ వర్క్ని P చేస్తే ఎన్ని రోజులు పడుతుంది, Q చేస్తే ఎన్ని రోజులు పడుతుంది అనేది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. P ఒక పనిని ప్రారంభించి 4 రోజులు పనిచేసాడంట. 4 days P అనే ఎఫిషియన్సీతో వర్క్ చేశాడు. తర్వాత వెళ్ళిపోయిందంట. Q వచ్చి 18 రోజులలో పనిచేసిందంట. సో మిగిలిన పనిని 18 రోజుల్లో Q వర్క్ చేసిన అని చెప్తున్నాడు. Q అనే ఎఫిషియన్సీ. ఇదే వర్క్ని ఒకవేళ అన్నాడు, అంటే ఇదే వర్క్ని 6 రోజులు పనిచేసిన తర్వాత P వెళ్ళిపోతే, అంటే 6 days వరకు P చేశాడు, వెళ్ళిపోయాడంట. మిగిలిన పనిని Q ఆ పనిని 12 రోజులు ముగించిండంట. 12 రోజులలో Q అనే క్యాండిడేట్ కంప్లీట్ చేసిన అన్నాడు. P మరియు Q మాత్రమే పని చేయడం ద్వారా మొత్తం పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు? P మరియు Q మాత్రమే అంటే వాళ్ళు విడివిడిగా పని చేస్తే, మాత్రమే అంటే దాని అర్థం ఏంటి? ఆ పనిని P and Q విడివిడిగా వర్క్ చేస్తే 2 days అవుతుంది అన్నాడు. 4P 6P Pని అవతల తీసుకెళ్ళు, ఏమవుతుంది? 2P అవుతుందా? 12ని అవతల తీసుకెళ్ళు, ఇవతలు తీసుకొస్తే 6Q అవుతుందా? మనకి 2 1s are 2 3s are. సో మనకి P ఇక్కడ Q అవతల తీసుకెళ్తే P/Q 3/1 అవుతుందా? P ఎఫిషియన్సీ 3 వచ్చింది, Q ఎఫిషియన్సీ 1 వచ్చింది. రెండింటి యొక్క ఎఫిషియన్సీ వచ్చిందా? ఇవి లెఫ్ట్ సైడ్ వాల్యూలో కానీ రైట్ సైడ్ వాల్యూ కానీ సబ్మిట్ చేస్తే మనకి టోటల్ వర్క్ వస్తుందా? సో P ప్లస్లో ఎంత? P ఎఫిషియన్సీ 3 ఇక్కడ సబ్మిట్ చేస్తున్నా. ఇదైనా సేమ్ వర్కే, ఇదైనా అదే వర్క్ అవుతుంది. 6 3s are ఎంత? 18. Q ప్లస్లో 1, 18 + 12 ఎంత? 30 అవుతుందా? సో 30 అనేది టోటల్ వర్క్. ఈ వర్క్ని ఇద్దరు విడివిడిగా చేస్తే ఎంత టైం పడుతుంది అన్నాడు. 30ని P చేస్తే 3 ఎఫిషియన్సీతో చేయగలడు, Q చేస్తే 1 ఎఫిషియన్సీతో చేయగలడు. 3 1s are 3 10s are 10 days. ఇక్కడ ఎన్ని డేస్ పడుతుంది? 30/1 అంటే 30 కదా. సో ఇద్దరు విడివిడిగా చేస్తే 10 days 30 days టైం పడుతుంది. ఓకేనా. ఆన్సర్ ఏముంది? 10 30 ఉన్న ఆప్షన్ 4th ఆప్షన్ ఉంది. సో క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సీ ద నెక్స్ట్ క్వశ్చన్
Question number 40. Two bullets have been fired from the same place at an interval of 32 minutes 30 seconds. If a man heard the two sounds at the interval of 30 minutes while coming to the place by his bike అన్నాడు, then find out the speed of a bike when speed of the sound is 264 meter per second అన్నాడు. 32 నిమిషాల 30 సెకండ్ల వ్యవధిలో ఒకే స్థలం నుంచి 2 బుల్లెట్లు పేలాయి. ఒక వ్యక్తి 30 నిమిషాల వ్యవధిలో రెండు శబ్దాల్లో విన్నట్లయితే ఒక వ్యక్తి 30 నిమిషాల వ్యవధిలో రెండవ శబ్దాన్ని విన్నట్లయితే తన బైక్ ద్వారా ప్రదేశానికి వస్తున్నప్పుడు శబ్దాల వేగం 264 మీటర్ పర్ సెకండ్ ఉన్నప్పుడు బైక్ యొక్క వేగం ఎంతో చెప్పండి అన్నాడు. సో ఇక్కడ ఎట్ ద ఇంటర్వల్ ఆఫ్ 30 మినిట్స్ అన్నాడు. ఇఫ్ ఏ మ్యాన్ హీడ్ ద టూ సౌండ్స్ ఎట్ ద ఇంటర్వల్ ఆఫ్ అన్నాడు. సో ఇలా అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ సౌండ్ మనకి ఎన్ని నిమిషాలకి వినిపిస్తుంది, ఫైర్ అయినటువంటి 32 minutes 30 secondsకి ఫస్ట్ సౌండ్ వినిపిస్తుంది. ఓకేనా, అంటే అక్కడ ఒక చోట బుల్లెట్ అనేది ఫైర్ అవుతుంది. ఆ బుల్లెట్ సౌండ్ మనం రీచ్ అవ్వడానికి బట్టే టైం ఏంటంటే 32 minutes 30 seconds టైం పడుతుంది. సో మనం ఏం చేస్తున్నామంటే అక్కడ సౌండ్ వస్తుంది, అక్కడ ఏమో జరుగుతుందని చెప్పేసి ఆ బుల్లెట్ ఫైరింగ్ వైపు వెళ్ళినాం. బైక్ వేసుకుని వెళ్తున్నాడు అంటే అతను బైక్ వేసుకుని వెళ్తున్నప్పుడు సెకండ్ టైం ఏమైంది, కేవలం 30 minutesకి మాత్రమే విన్నాడు. అంటే ఎంత టైం తగ్గింది, 2 minutes 30 seconds తగ్గిపోయింది. ఎందుకు తక్కువ టైంలో వినగలుగుతున్నాడు అంటే డిస్టెన్స్ అనేది దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. అంటే ఎక్కడైతే గన్ ఫైరింగ్ అవుతుందో గన్ ఫైరింగ్ దగ్గరికి వెళ్తున్నాడు కాబట్టి దగ్గరలో ఉన్నాడు కాబట్టి డిస్టెన్స్ తగ్గింది కాబట్టి సో టైం పీరియడ్ కూడా తగ్గిపోయింది. అంటే ఏం చెప్పొచ్చు ఫైనల్గా మనం 2 minutes 30 secondsలో బుల్లెట్ సౌండ్ ఎంత డిస్టెన్స్ అయితే వెళ్తుందో అదే డిస్టెన్స్ని పర్సన్ ట్రావెల్ చేయడానికి కనీసం 30 minutes పడుతుందని అర్థం అక్కడ. ఓకేనా, సో అంటే ఇక్కడ 2 minutes 30 seconds మొత్తం సెకండ్స్లో తీసుకో. 1 minuteకి 60 seconds, 2 minutes కంటే ఎంత 120 + 30 ఎంత 150 seconds టైం ఉంది. ఎంత స్పీడ్తో బుల్లెట్ వేగం ట్రావెల్ అవుతుంది 264. ఓకేనా, స్పీడ్ ఇంటూ టైం అంటే 150 secondsలో 2 minutes 30 secondsలో టైం డిఫరెన్స్ ఉంది కదా, 2 minutes 30 secondsలో బుల్లెట్ ఎంత స్పీడ్ తోటి ఎంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేస్తుందో ఇదే డిస్టెన్స్ని పర్సన్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది, 30 minutes పడుతుంది. ఇక్కడ సెకండ్స్ ఉంది కాబట్టి ఈ మినిట్స్ని ఇక్కడ సెకండ్స్లో కన్వర్ట్ చేస్తున్నా. స్పీడ్ ఏమవుతుంది మనకి పర్సన్ స్పీడ్ కదా, ఇక్కడ టైం ఉంది, టైం ఇంటూ స్పీడ్ డిస్టెన్స్. స్పీడ్ అంటే ఏంటి, పర్సన్ స్పీడ్, సో ఎస్గా తీసుకుంటున్నా దాన్ని. ఓకే, నా పర్సన్ స్పీడ్ ఎస్ అని తీసుకుంటున్నా. సో ఇప్పుడు చూస్తే మనకి సో ఇక్కడ 30 ఉందా, 30 5 times పోతుందా, మనకి 5 ఎన్ని టైమ్స్ పోతుంది, ఇక్కడ 12 times పోతుంది. సో 12 2s 24 మిగిలింది, 12 2s 24. స్పీడ్ ఆఫ్ బైక్ ఎంత వచ్చింది 22 మీటర్ పర్ సెకండ్. సో ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సీదా నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ రతన్ సేవ్స్ 25% ఆఫ్ హిస్ ఇన్కమ్ అండ్ స్పెండ్స్ ద రెస్ట్ అన్నాడు. ఇఫ్ హిస్ ఇన్కమ్ ఇంక్రీజ్డ్ బై 33%, హిస్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ బై 24%, వాట్ విల్ బి ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ హిస్ సేవింగ్స్ అన్నాడు. ఇక్కడ రతన్ తన ఆదాయంలో 20% పొదుపు చేసి మిగిలిన మొత్తాన్ని ఖర్చు చేశాడంట. అతని ఆదాయం 33% పెరిగింది అన్నాడు. అతని ఖర్చు 24% పెరిగి అతని పొదుపులో ఎంత శాతం పెరుగుతుంది అన్నాడు. సో ఖర్చు అనేది 24% పెరిగితే సో అతని యొక్క సేవింగ్స్ పర్సంటేజ్ ఎంత ఇంక్రీజ్ అయింది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఇక్కడ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ సేవింగ్స్ కనుక చూసినట్లయితే ఇన్కమ్ ఎప్పుడైనా ఎంత ఉంటుంది 100 ఉంటుంది. సో 25% సేవ్ చేస్తున్నాడు, 25% సేవ్ చేస్తున్నాడంటే 75% ఏం చేస్తున్నాడు, ఖర్చు పెడుతున్నట్టే కదా మనకి అక్కడ. అతని ఆదాయం 33% పెరిగిందన్నాడు. సో 100 కాస్త 133 అయింది. అతని ఖర్చు 24% పెరిగిందన్నాడు. ఖర్చు అంటే ఎక్స్పెండిచర్ 24% పెరిగిందన్నాడు. సో ఫస్ట్ 10% చూద్దామా. 10% 7.5, అగైన్ 10% 7.5, 7.5 15 అవుతుందా. సో 15 పెరిగింది. నెక్స్ట్ తర్వాత ఏమన్నాడు 4% అన్నాడు. 1% ఎంత 0.75, 0.75ని 3/4గా రాస్తామా. 3/4 అంటే 3 పెరుగుతుంది. 15 ప్లస్ 3 ఎంత అంటే ఇక్కడ మనకి ఇక్కడ 0.75 అంటే 3/4, 3/4 × 4 అంటే ఎంత 3నే పెరుగుతుంది. 3 అంటే సో ఇక్కడ 15 + 3 టోటల్గా 18 వాల్యూ పెరుగుతుంది. సో 75కి 18 వాల్యూ అంటే 10 యాడ్ చేస్తేనే ఎంత వస్తుంది 85 అవుతుంది. 85 + 3 ఎంత 88 అవుతుంది. ఓవరాల్గా మనకి ఎంత వాల్యూని పెంచుతున్నాడు అక్కడ 15 + 3 అంత 15 + 3 18 పెంచుతున్నాడు. 75కి 15 కలిపితే 90 అవుతుంది. 90 + 3 ఎంత 93 అవుతుంది. ఇన్కమ్ 133, ఇక్కడ ఇన్కమ్ 133, ఎక్స్పెండిచర్ ఎంత ఉంది 93 ఉంది. సో రిమైనింగ్ ఏమవుతుంది మనకి సేవింగ్స్ అవుతుందా.
చూద్దాం ఇక్కడ. సో 3 పోతుంది, ఇక్కడ 130లోంచి 9 పోతే 40. సో మనకి సేవింగ్స్ ఎంత అంటే 40. ప్రీవియస్ సేవింగ్స్ ఎంత 25. ఎంత ఇంక్రీజ్ అయింది 15 పెరిగింది. సో 15 బై ప్రీవియస్ సేవింగ్స్ 25% అన్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తాం. 1 జార్ 4 జార్ 15 4 జార్ ఎంత అంటే 60%. సో సేవింగ్స్ ఎంత పర్సెంటేజ్ పెరిగింది అంటే 60% పెరిగింది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్ 42. The speed of a boat in still water is 20 km/h. Speed of the stream is 4 km/h. The speed ఇక్కడ అప్స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఈస్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అన్నాడు. నిశ్చల నీటిలో పడవ వేగం గంటకి 20 km/h అన్నాడు. సో నిశ్చల నీటిలో పడవ వేగం అంటే సో ఇది అప్ స్ట్రీమ్ తీసుకుంటాం, ఇది డౌన్ స్ట్రీమ్, ఇది బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్, ఇది వాటర్ స్పీడ్, ఇక్కడ వాటర్ స్పీడ్ వస్తుంది. ఓకేనా. సో బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో 20 అన్నాడు. ప్రవాహ వేగం గంటకి 4 అన్నాడు, అంటే వాటర్ స్పీడ్ 4 అవుతుంది. డౌన్ స్ట్రీమ్ డైరెక్షన్లో 24, అప్ స్ట్రీమ్ డైరెక్షన్ ఎంత వస్తుంది 16 అవుతుంది. పడవ యొక్క వేగం ఎగువ వేగం దిగువ వేగంలో ఎంత శాతం అన్నాడు. ఎగువ వేగం దిగువ వేగంలో అన్నాడు. ఎగువ వేగం దిగువ వేగంలో అంటే 16/24 × 100 ఈ వాల్యూని అడిగాడు మనకి. ఓకేనా. సో ఇక్కడ ఎంత టైమ్స్ పోతుంది 4 4 జార్. సో లేదంటే 8 పోతుందా, 8 టేబుల్ పోతుందా రెండింటిలో కామన్గా 8 చూడండి. 8 2 జార్ 16, 8 3 జార్ 24. సో 1/3 అంటే 33 అవుతుంది. 2/3 అంటే 66.66 అవుతుంది. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 12 boys and 16 girls can complete a work in 18 days, whereas 8 boys and 15 girls can complete the work in 24 days. In how many days can 24 boys complete the work అన్నాడు. 12 మంది అబ్బాయిలు మరియు 16 మంది అమ్మాయిలు 18 రోజులలో ఒక పనిని పూర్తి చేయగలరు. అయితే 8 మంది అబ్బాయిలు మరియు 15 మంది అమ్మాయిలు 24 రోజులలో ఆ పనిని పూర్తి చేస్తున్నారంట. 24 మంది అబ్బాయిలు ఎన్ని రోజుల్లో పనిని పూర్తి చేయగలరు అన్నాడు. సో ఇక్కడ ఫస్ట్ మనం ఇచ్చిన స్టేట్మెంట్ తీసుకుందాం. టైమ్ అండ్ వర్క్లో ఇది మనకి వర్క్ అండ్ వేజెస్ అంటే టైమ్ అండ్ వర్క్లో మనకి అండ్ కాన్సెప్ట్గా చెప్పుకుంటాం దీన్ని. సో అంటే ఒక గ్రూపు 2 గ్రూప్స్ కలిసి వర్క్ చేసే కాన్సెప్ట్ ఇది. 12 మంది అబ్బాయిలు అన్నాడు, బాయ్స్ అన్నాడు. నెక్స్ట్ 16 మెంబర్స్ గర్ల్స్ అన్నాడు. ఓకేనా. సో ఎన్ని డేస్లో చేస్తారు ఒక వర్క్ని 18 డేస్లో చేస్తారంట. ఇదే పనిని 8 మెంబర్స్ బాయ్స్ 15 మెంబర్స్ గర్ల్స్ ఎన్ని డేస్లో చేస్తున్నారు అన్నాడు 24 డేస్లో చేస్తున్నారు అన్నాడు. సో లెఫ్ట్ సైడ్ వాల్యూ ఎంతైతే వర్క్ ఉందో రైట్ సైడ్ కూడా అంతే వర్క్ ఉంది కాబట్టి సో 2 వర్క్స్ నేను ఈక్వల్ చేసిన. సో మనకి ఈ 2 సింప్లిఫై చేస్తే నీకు బాయ్ గర్ల్ ఎఫిషియన్సీ వస్తుంది. సో ఏమవుతుంది ఇక్కడ 6 3 జార్ 6 4 జార్ పోతుందా. నెక్స్ట్ 3 12 జార్ ఎంత 36 బాయ్స్, 16 3 జార్ ఎంత 48 గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు 8 4 జార్ ఎంత 32 బి 15 4 జార్ ఎంత అంటే 60 జీ అవుతుంది. సో ఇక్కడ బాయ్స్ 36 ఉన్నారు, 32 ఉన్నారు. బాయ్స్ని అవతల తీసుకెళ్ళండి, అవతల తీసుకెళ్తే బాయ్స్ని అవతల తీసుకురండి. యువతల సైడ్ ఎక్కువ ఉంది కదా. 36 నుంచి 32 పోతే మిగిలేదు ఎంత మనకి 4 బీనా. నెక్స్ట్ ఇక్కడ 60 ఉంది, ఇక్కడ 48 ఉంది. ఇది అవతలకి వెళ్తే 12 జీనా. సో 4 1 జార్ 4 3 జార్. సో బాయ్ బై గర్ల్ ఈజ్ ఈక్వల్ టు 3/1. సో మనకి వాళ్ళ యొక్క ఎఫిషియన్సీలు ఎలా ఉన్నాయి 3:1 రేషియోలో ఉన్నాయి. ఈచ్ బై ఎఫిషియన్సీ ఎంత వచ్చింది 3 వచ్చింది. ఈచ్ గర్ల్ ఎఫిషియన్సీ ఎంత అంటే 1 వచ్చింది. సో మనకి క్వశ్చన్ ఏం అడిగాడు అయితే ఇక్కడ 24 మంది అబ్బాయిలు ఎన్ని రోజులలో పని పూర్తి చేయగలరు అన్నాడు. బాయ్స్ 24 మెంబర్స్ ఎన్ని డేస్లో ఆ వర్క్ని చేయగలరు అన్నాడు. ఈ 2 వాల్యూస్ని తీసుకెళ్ళి ఒరిజినల్ వాల్యూస్లో సబ్మిట్ చేస్తే మనకి టోటల్ వర్క్ వస్తుంది. ఆ టోటల్ వర్క్ని 24 మెంబర్స్ వాళ్ళ ఎఫిషియన్సీతో ఎన్ని డేస్లో చేయగలరు అనేది మన టాస్క్ ఇక్కడ. సో ఇక్కడ 18 బాయ్స్ అన్నాడా 8 3 జార్ ఎంత 24. నెక్స్ట్ గాల్ ఎఫిషియన్సీ 1 కదా 15 × 1 15. ఓకేనా. సో ఎన్ని డేస్ చేస్తున్నారు ఇలాగా 24 డేస్ చేస్తున్నారు. ఇది టోటల్ వర్క్ అవుతుంది. ఈ వర్క్ని ఎవరు చేయాలన్నాడు 24 మెంబర్స్ బాయ్స్ అన్నాడు. బాయ్ ఎఫిషియన్సీ వచ్చేసరికి 3 ఉంది. 24 × 3 మల్టిపుల్ చేయొద్దు దాన్ని అలాగే ఉంచండి. 24 × 3 24 క్యాన్సిల్. 24 15 అంటే 20 + 10 30 39 అవుతుంది. సో ఇక్కడ 3 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది 13 టైమ్స్ పోతుందా. సో ఎన్ని డేస్ పడుతుంది అంటే 13 డేస్ పడుతుంది. సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే ఇలా ఇచ్చినప్పుడు మీరు ఎక్కువగా ఆలోచించకుండా జస్ట్ మీరు ఈక్వల్ చేయండి, వర్క్ ఈక్వల్ చేయండి, ఎఫిషియన్సీ రేషియో వస్తుంది. దాన్ని తీసుకెళ్ళి లెఫ్ట్ రైట్ సబ్మిట్ చేయండి, టోటల్ వర్క్ వస్తుంది. ఆ వర్క్ని ఎవరైతే చేయమన్నారో ఆ క్యాండిడేట్స్ వాళ్ళ ఎఫిషియన్సీ తీసుకుంటే మనకి క్వశ్చన్ అనేది సాల్వ్ చేయగలుగుతాం. కొంచెం 2 స్టెప్స్ అనేది ఎక్కువ పడతాయి మనకి ఇక్కడ. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 44. A book is sold at a profit of 26% after a discount of 12.5%. If the cost price had been 10% less and profit percentage had been 40%, the profit would have been 55 rupees more.
వాట్ ఈస్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద బుక్? ఒక పుస్తకం 12.5% తగ్గింపు తర్వాత 26% లాభంతో అమ్మబడుతుంది. ఒకవేళ ఖర్చు ధర 10% తక్కువ మరియు లాభం శాతం 40% ఉంటే లాభం 55 రూపీస్ ఎక్కువ ఉంటుందంట. అయినా పుస్తకం యొక్క గుర్తించబడిన ధర రూపాయలు ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ 12.5% డిస్కౌంట్ ఇచ్చి సేల్ చేస్తున్నాడు. 12.5% అంటే ఎంత ఫ్రాక్షన్ అవుతుంది? 1/8. డిస్కౌంట్ దేని మీద ఇస్తాడు? మార్కింగ్ మీద ఇస్తాడు. మార్కింగ్ ఏమో 8 పార్ట్స్ వచ్చింది, డిస్కౌంట్ 1. 8లోంచి 1 తగ్గితే 7 సెల్లింగ్ అవుతుంది. 26% ప్రాఫిట్ అంటే 126. 7 పార్ట్స్ 126 అయితే 7 1s 7 8s 18 టైమ్స్ పోతుంది. అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ? మార్కింగ్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 126. 7 పార్ట్స్ 126 అయితే మనకి 100 పార్ట్స్ ఎంత? అంటే సారీ, ఇక్కడ 8లోంచి 1 పోతే 7 పార్ట్స్ కదా, 8 అనేది మార్కింగ్ కాబట్టి 8 18 ఎంత అంటే 144. సో ఇప్పుడు కాస్ట్ ఏమవుతుంది మనకి? 100. 26% ప్రాఫిట్ అన్నాడు. 26% ప్రాఫిట్ అంటే 100 మీద కాస్ట్ తీసుకుంటాం. నెక్స్ట్ ఏమన్నాడంటే ఒకవేళ ఖర్చు 10% తక్కువ అయితే, అంటే ఖర్చు మీన్స్ అంటే దాని అర్థం ఏంటి? ఖర్చు ధర మీన్స్ కాస్ట్ ప్రైస్ అనేది 10% తగ్గితే అన్నాడు. సో కాస్ట్ ప్రైస్ 100 కాస్త 90 అయితే ఈసారి ఎంత లాభం వస్తుందంటే అమ్మితే 40% లాభం ఉంటుంది అన్నాడు. ఈ 90లో 40% ఎంత అంటే 90లో 40% ఎంత? 10% 9, 40% 9 4s 36. నేను కేవలం ప్రాఫిటే రాస్తున్నా ఇక్కడ. ప్రీవియస్కి ఎంత వచ్చింది? 26% వచ్చింది. నేను కేవలం ప్రాఫిట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ప్రీవియస్ ప్రాఫిట్ ఎంత? 26%. ఇప్పుడు 36. ఎంత ఇంక్రీజ్ అయింది? 26 36 10% పెరిగింది. ఆ 10% వాల్యూ ఎంత అని చెప్తున్నాడు క్వశ్చన్లో? మనకి 55 రూపీస్ అని చెప్తున్నాడు. ఎంతండి? 55 రూపీస్. అయితే మనకు కావాల్సింది ఏంటంటే మార్కింగ్ వాల్యూ ఎంత అన్నాడు. మార్కింగ్ మీన్స్ 144. ఇనిషియల్ మార్క్ ప్రైస్ ఎంత అన్నాడు? 144% వాల్యూ ఎంత? ఇక్కడ 2 అనేది 5 టైమ్స్ పోతుంది. సారీ, 5 టేబుల్ చూద్దాము. 5 2s 5 11 టైమ్స్ పోతుందా? 2 అనేది ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది? 2 7s 14, 2 2s 11 అనేది 72 టైమ్స్ పోతుంది. సో 792 అనేది వాల్యూ అవుతుంది. 2 + 7 9 792. సో 792 ఉన్న ఆప్షన్ ఏంటంటే మనకి సెకండ్ ఆప్షన్. ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆప్షన్. ఓకేనా? 45. The average weight of P, Q, R, S is 40 kg to new people T and U whose average weight is 37.5 kg are also included in the group అన్నాడు. Again a new person V replaces P and then the new average of 6 persons become 43 kg. If weight of R is twice the weight of Q అన్నాడు and weight of S is half of the weight of V, then what is the average weight of Q and S అన్నాడు. PQRS సగటు బరువు 40 kgs ఉందంట. PQR యొక్క సగటు బరువు ఎంత అన్నాడు? సో 40 kg అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు? ఇద్దరు కొత్త వ్యక్తులు T మరియు వీరి సగటు బరువు ఎలా ఉంది? 37.5 kg అన్నాడు. అయితే ఇక్కడ వీళ్ళు కూడా సమూహంలో చేర్చబడ్డారంట. P స్థానంలో ఒక కొత్త వ్యక్తి V చేరాడు. అప్పుడు ఆరుగురు వ్యక్తుల సగటు యొక్క వెయిట్ ఎంత ఉంది? 43 kg అన్నాడు. నెక్స్ట్ R యొక్క బరువు Q బరువు కంటే 2 మరియు S బరువు V యొక్క బరువులో సగం అయితే Q మరియు S యొక్క సగటు బరువులు అనేది ఎంత అన్నాడు. సో ఇక్కడ ఈ క్వశ్చన్లో మనకి క్లూ పాయింట్ ఏంటంటే లాస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, అదే మనకి క్లూ ఇక్కడ. ఓకే, క్వశ్చన్ కనుక చూస్తే చూడండి, ఇక్కడ లాస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? R యొక్క బరువు Q బరువు కంటే 2 అన్నాడు. ఓకేనా? సో ఇక్కడ తీసుకుంటున్నా, R యొక్క బరువు Q బరువు కంటే 2 అన్నాడు. Q బరువు కన్నా 2 అంటే 2:1 అని తీసుకుంటామా? నెక్స్ట్ ఏమన్నాడు? S బరువు V యొక్క బరువులో సగం అన్నాడు. S బరువు V బరువులో సగం అంటే సో 1:2 V బరువు 2 పార్ట్స్ అయితే S బరువు 1 పార్ట్. ఈ రెండు సపరేట్ రేషియోస్ కాబట్టి ఈ రెండిట్లో కామన్ మల్టిపుల్ ఏముంటుంది? ఇక్కడ మనకి ఈ రెండిట్లో కామన్ మల్టిపుల్ ఇక్కడ ఏనే కామన్ మల్టిపుల్ ఉంటుంది అంటే 2A 1A. ఇక్కడ కామన్ మల్టిపుల్ B తీసుకుంటున్నా అంటే B 2B రెండిట్లో ఒక కామన్ మల్టిపుల్ ఉంటుంది. ఓకేనా? అంటే సపరేట్ రేషియోలు కాబట్టి సపరేట్ మల్టిపుల్ తీసుకున్నాం. ఇంతవరకు ఓకే. RQSV వాల్యూస్ అనేవి మనకి రేషియోలో వచ్చినాయి. ఇక నెక్స్ట్ ఏమన్నాడు? ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, PQRS సగటు బరువు 40 kgs అన్నాడు. ఓకేనా? ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ డేటా కొంచెం అలా ఉంచండి. ఇద్దరు కొత్త వ్యక్తులు T మరియు U వీరి సగటు వయసు అన్నాడు. సో T మరియు U అన్నాడు అంటే T ప్లస్ U యొక్క సగటు ఎంత ఇచ్చాడు? 37.5 ఇచ్చాడు. సగటు 37.5 అంటే సమ్ చేస్తే ఎంత అవుతుంది? ఇద్దరిది 75 అవుతుంది కదా.
సో 75 కేజెస్ అవుతుంది. మొత్తం సమ్ ఎంత? 75 కేజెస్. వీళ్ళు కూడా సమూహంలో చేర్చబడ్డారంట. పి స్థానంలో ఒక కొత్త వ్యక్తి వి చేరిండంట. PQRSలో పి ప్లేస్లో అంటే PQRSకి వీళ్ళు TUలు కూడా కలిశారు. అంటే 4 మెంబర్స్ ప్లస్ 2 మెంబర్స్ ఎంత? మొత్తం 6 మెంబర్స్ అయ్యారు. ఆ 6 మెంబర్స్లో పి ప్లేస్లో ఎవరు చేరారంట? పి స్థానంలో వి చేరిండంట. సో అప్పుడు ఏం చెప్పొచ్చు మనం ఇక్కడ? Q ప్లస్ ఆర్ నెక్స్ట్ ఎస్ QRS నెక్స్ట్ TUV ఇజ్ ఈక్వల్ టు అంటే పి ప్లేస్లో వి జాయిన్ అయ్యాడు. వి జాయిన్ అయిన తర్వాత సగటు ఎలా ఉంది? అప్పుడు 6 మెంబర్స్ యొక్క సగటు ఎంత? 43 కేజెస్ అన్నాడు. సగటు 43 అన్నాడు. సమ్ ఏమవుతుంది? ఇంటూ 6 చేస్తామా? 6 3 జార్ ఎంత? 18. 6 3 జార్ ఎంత? 18. 6 4 జార్ ఎంత? 24 ప్లస్ 1 ఎంత? 25. సో టోటల్ ఎంత అంటే 258 కేజెస్ ఉంటుంది టోటల్ వెయిట్. ఇంతవరకు క్లియర్ కదా? సో వీటిలో మనకి టీ ప్లస్ యూ ప్లస్లో ఏం తీసుకోవచ్చు మనం ఇక్కడ? 35 సబ్మిట్ చేయొచ్చు మనం. 75 కదా వాళ్ళిద్దరు వెయిట్ ఎంత అంటే 75 ఉంది. దాన్ని సబ్మిట్ చేయండి. నెక్స్ట్ RQSV. ఆర్ అంటే Q అండ్ R ఎంత ఉంది? 2:1 అంటే 3ఏనా? ఈ రెండింటి ప్లేస్లో ఏం సబ్మిట్ చేయొచ్చు మనం? 3ఏనా? నెక్స్ట్ B2B. సో S అండ్ V ప్లేస్లో S అండ్ V అన్నాడు కదా. ఇక్కడ T అండ్ U కదా ఇది. సో వాల్యూ ఏంటిది? T అండ్ U ప్లేస్లో 75. S అండ్ V ప్లేస్లో మనం ఏం సబ్మిట్ చేయొచ్చు? 1:2 అంటే 3 పార్ట్స్. 3 ఇంటూ B 3Bనా? సో ఈ ప్లేస్లో ఏం సబ్మిట్ చేయొచ్చు మనం? 3B. ఇప్పుడు చూడండి 3B వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది మనకి వాల్యూ అంటే 3B. ఇక్కడ 3A ప్లస్ 3Bనా? 3A ప్లస్ 3B అంటే 3 కామన్ తీస్తే A ప్లస్ Bనా? 3 ఇంటూ A ప్లస్ B అవుతుంది. 75 అవతలు తీసుకెళ్ళండి. 75 అవతలు తీసుకెళ్తే సో ఇక్కడ 100 రౌండ్ ఫిగర్ అనుకుంటే 100 పోతే 158. 25 యాడ్ చేయాలి కదా. 158 150 ప్లస్ 25 175 183 అవుతుందా వాల్యూ? సో వాల్యూ ఎంత అంటే 183. సో 3తో మల్టిపుల్ చేస్తే 3 6 జార్ 3 1 జార్ A ప్లస్ B ఎంత? 61 వచ్చింది. A ప్లస్ B ఎంత? 61. క్వశ్చన్ ఏం అడిగాడు మనకి? ఫైనల్గా అయితే Q మరియు S యొక్క సగటు బరువు ఎంత అన్నాడు. Q మరియు S యొక్క సగటు బరువు ఎంత అంటే సో Q ఎంత ఉంది? ఇక్కడ 1 పార్ట్ ఉంది. A ఇంటూ 1 ఇక్కడ 1 ఇంటూ A ఎంత? A అవుతుందా? S ఎంత ఉంది? ఇక్కడ 1 పార్ట్ ఉంది. 1 ఇంటూ B ఎంత? B అవుతుందా? అంటే A ప్లస్ B అనేది సమ్ అవుతుంది. A ప్లస్ B అనేది సమ్ అవుతుంది. సగటు అంటే ఏమవుతుంది? బై 2 చేస్తామా? అప్పుడు ఇక్కడ కూడా బై 2 చేస్తే ఏమవుతుంది? 2 30 జార్ 2 5 జార్ 30.5 అనేది ఇద్దరి యొక్క సగటు అవుతుంది కదా. సో 30.5 kg అనేది మనకి కరెక్ట్ అంటే సగటు బరువు అనేది అవుతుంది. ఓకేనా? సీదా నెక్స్ట్ క్వశ్చన్. Question number 46. 2 vessels contains a mixture of milk and water. In the first vessel, the ratio of milk to water is 7:3, and in the second vessel, the ratio is 4:1. A 30 liters of cask is filled with from these vessels anadu. Taking X liters from vessel 1 and so as to contain a mixture of milk and water in the ratio is 11:4 anadu. If X/2 liters of mixture from the vessel 1 are mixed again anadu with the contents of the cask, find the resulting ratio of milk to water in the cask. రెండు పాత్రల్లో పాలు మరియు నీటి మిశ్రమం ఉంటుంది. మొదటి పాత్రలో పాలు మరియు నీటి నిష్పత్తి 7:3గా ఉంది. మొదటి పాత్రలో పాలు మరియు నీటి నిష్పత్తి ఎలా ఉంది? 7:3గా ఉందన్నాడు. మరియు రెండవ పాత్రలో నిష్పత్తి ఎలా ఉంది? 4:1. ఈ పాత్రల నుండి 30 లీటర్ల మిశ్రమాన్ని పాలు మరియు నీటి నిష్పత్తి 11:4 అన్నాడు. 30 లీటర్ల మిశ్రమం పాలు నీరు నిష్పత్తి 11:4 ఉండేలా పొందడానికి మొదటి పాత్ర నుండి X లీటర్లు తీసుకున్నారు. ఒకవేళ మరో X/2 లీటర్లు పాత్ర 1 నుండి తీసుకొని అంటే మొదటి పాత్ర నుంచి తీసుకొని కలిపినచో చివరి దానిలో పాలు మరియు నీటి నిష్పత్తి అనేది ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. ఇక్కడ క్వశ్చన్ మనకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూద్దాం. ఇక్కడ రెండు పాత్రలు అన్నాడా. మొదటి పాత్రలో నిష్పత్తి ఎలా ఉంది? 7:3నా. సెకండ్ పాత్రలో మిల్క్ అండ్ వాటర్ ఎలా ఉంది? 4:1 ఉంది. ఓకేనా? సో ఈ పాత్రల నుండి 30 లీటర్ల మిశ్రమాన్ని పాలు మరియు నీటి నిష్పత్తి 11:4 అన్నాడు. ఈ పాల నుండి 30 లీటర్లు సపరేట్ చేసి ఒక కంటైనర్లో పోస్తున్నాడు. ఆ కంటైనర్లో ఉన్నటువంటి మిల్క్ అండ్ వాటర్ రేషియో ఎలా ఉంది? 11:4 అన్నాడు. ఓకేనా? సో ఏ రేషియోలో కలిపాడు అనేది ఫస్ట్ మనం కనుక్కోవచ్చా? ఇదొక మిశ్రమం ఈ రెండింటిని మిక్స్ చేసిన మిశ్రమం ఇది. ఈ మిశ్రమంలో పాలు మరియు నీరు ఇలా రేషియోలో ఉన్నాయి.
ఈ ఫార్మేషన్ రావడానికి ఏ రేషియోలో కలిపాడో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ రేషియోలో కలిపాడో, ఈ రెండింటి నుంచి ఏ రేషియోలో కలిపాడో తెలిస్తే సో 30 లీటర్స్ అనేది ఈక్వల్గా, అంటే 30 లీటర్స్ని ఎక్కడి నుంచి ఏ పార్ట్ నుంచి ఎన్ని లీటర్ కలిపాడు అనేది మనకి క్లారిటీ వస్తుంది కదా. సి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వాల్యూస్ ఒక వాల్యూస్ తీసుకోండి, 7/10 అయినా మిల్క్ అయినా తీసుకోండి లేదా వాటర్ అయినా తీసుకుందాం. నెక్స్ట్ 4/5, నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది మిడిల్ వాల్యూ 11/15 అవుతుంది. సో ఎల్సిఎం ఏంటి మనకి ఇక్కడ 10, 15, 10, 5, 15 ఎల్సిఎం 30 అవుతుంది. సో 30 అంటే 10 3s 7 3s ఎంత 21, 30 అంటే 5 6 6 4s ఎంత 24 అవుతుంది. 30 అంటే 15 2s 2 11s 22 అవుతుంది. ఓకేనా. సో ఈ రేషియో దీన్ని తీసుకుంటే మనకి 24 22 డిఫరెన్స్ ఎంత 2 వస్తుంది. 22 21 డిఫరెన్స్ ఎంత 1 వస్తుంది. సో 2:1 రేషియోలో ఈ ఫస్ట్ కంటైనర్ నుంచి 2 పార్ట్స్ తీసుకున్నారు, ఈ సెకండ్ కంటైనర్ నుంచి 1 పార్ట్ తీసుకోవడం జరిగింది. అర్థమైందా. ఫస్ట్ కంటైనర్ నుంచి 2 పార్ట్స్ యాడ్ చేశారు, సెకండ్ కంటైనర్ నుంచి 1 పార్ట్ యాడ్ చేస్తే 30 లీటర్ల మిశ్రమం ఫామ్ అయింది. సో అప్పుడు మనం ఏం చెప్పొచ్చు, 30 లీటర్స్ మిశ్రమం ఫామ్ అయింది కాబట్టి ఫస్ట్ కంటైనర్ నుంచి 20 లీటర్స్, సెకండ్ కంటైనర్ నుంచి 10 లీటర్స్ తీసుకున్నారని చెప్పొచ్చా. 2:1 అంటే 3 పార్ట్స్ 30 లీటర్స్ అయితే 2 పార్ట్స్ 20, 1 పార్ట్ 10 లీటర్స్. క్లియర్ కదా ఇంతవరకు. ఇప్పుడు థర్డ్ కంటైనర్ గురించి మాట్లాడదాం. 30 లీటర్స్ కెపాసిటీ ఉన్నటువంటి థర్డ్ కంటైనర్. ఈ థర్డ్ కంటైనర్లో ఫస్ట్ కంటైనర్ నుంచి 20 లీటర్లు తీసుకున్నారు, 20 లీటర్లు దీని నుంచి 20 లీటర్లు దీని నుంచి 10 లీటర్లు తీసుకొని 30 లీటర్స్ ఫామ్ చేశారు. ఇంతవరకు ఓకేనా. సో 30 లీటర్స్ని మనకి ఫామ్ చేశారు. అయితే ఇక్కడ ఇందులో మిల్క్ అండ్ వాటర్ ఏ రేషియోలో ఉందన్నాడు, 11:4గా ఉందన్నాడా. 11:4 అంటే సో 11:4 అంటే ఏమని చెప్పొచ్చు, 11:4 అంటే 15 పార్ట్స్, 15 పార్ట్స్ 30 లీటర్స్ అయితే 15 పార్ట్స్ 30 లీటర్స్ అయితే 11 పార్ట్స్ ఎంత మిల్క్ వాటర్, 11 పార్ట్స్ ఎంత అని చెప్పొచ్చు 22 లీటర్స్. వాటర్ ఎంత అప్పుడు 22 అంటే రిమైనింగ్ వాటర్ 4 పార్ట్స్ 4 2s 8 అవుతుందా. మిల్క్ అండ్ వాటర్ అలా ఉంది. ఇంతవరకు క్లియర్ కదా. సో నెక్స్ట్ ఏమన్నాడు, ఇంకా మళ్ళీ మనకి ఉండేలా పొందడానికి మొదటి పాత్ర నుండి X లీటర్లు తీసుకున్నాడు, అంతటితో అయిపోయింది. ఒకవేళ మరో X/2 లీటర్లో పాత్ర 1 నుండి తీసుకొని కలిపినచో అన్నాడు. ఎన్ని లీటర్లు అంట, X/2 లీటర్స్ మొదటి పాత్ర నుంచి తీసుకొని కలిపితే అన్నాడు. సో ప్రీవియస్లో ఎన్ని లీటర్లు తీసుకున్నాడు, 20 లీటర్లు తీసుకున్నాడు, 20 లీటర్స్. సో X అనేది 20 అయితే X/2 అంటే ఎంత 10 లీటర్స్ అవుతుందా. X/2 అంటే ఎంత అవుతుంది 10 లీటర్స్ అవుతుంది. సో ఈసారి 10 లీటర్స్ కలిపినచో చివరి దానిలో పాలు మరియు నీళ్ళు అనేది ఎలా ఉంటుంది అన్నాడు. సో 10 లీటర్స్ కలపాలంటే ఏ రేషియోలో కలపాలి, 10 లీటర్స్ అంటే 7:3నా, 7:3నా. 10 పార్ట్స్ 10 అయితే 7 పార్ట్స్ 7, ఓకేనా. 10 పార్ట్స్ 10 అయితే 7 పార్ట్స్ 7, 3 పార్ట్స్ 3 అవుతుందా. సో మనకి వాల్యూ కనుక యాడ్ చేస్తే ఇక్కడ 7 యాడ్ అవుతుంది, ఇక్కడ 3 యాడ్ అవుతుంది. 22 + 7 ఎంత 29 అవుతుంది, ఓకేనా. 8 + 3 ఎంత 11 యాడ్ అవుతుంది, అంటే 11 అవుతుంది. సో ఫైనల్ రేషియో మనకి ఎంత వస్తుంది అంటే 21:11 అవుతుంది. 21:11 ఆప్షన్ మనకు ఉందా క్వశ్చన్లో అంటే లేదు. సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు, నన్ ఆఫ్ దీస్ అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్తాం. సో లాస్ట్ పాయింట్ అర్థమైంది కదా. సెకండ్ కంటైనర్ నుంచి మేము మాట్లాడట్లేదు, ఫస్ట్ కంటైనర్ నుంచి మాత్రమే ఎంత తీసుకోవాలంటున్నాడు, X/2 లీటర్స్ అన్నాడు. ఇనిషియల్గా ఫస్ట్ కంటైనర్, ఇది ఫస్ట్ కంటైనర్ అండి, ఇది ఫస్ట్ కంటైనర్, ఇది వచ్చేసరికి సెకండ్ కంటైనర్. ఇనిషియల్గా X లీటర్లు ఫస్ట్ కంటైనర్ నుండి అంటే ఒక మిశ్రమం ఫామ్ అవ్వాలంటే ఫస్ట్ నుంచి తీసుకోవాలి, సెకండ్ నుంచి తీసుకోవాలి. సో ఫస్ట్ నుంచి తీసుకున్న X లీటర్లు 20 అయింది. ఈ 20లో హాఫ్ అంటే 10 తీసుకోవాలి. మిల్క్ వాటరు, సో మిల్క్ వాటర్ కూడా 7:10 రేషియోలో ఉంటాయి. 7 పార్ట్స్ 7, 3 పార్ట్స్ 3, 7 లీటర్స్ మిల్క్ యాడ్ చేస్తున్నాడు, 3 లీటర్స్ వాటర్ యాడ్ చేస్తున్నాడు. ఫలితంగా 29:11 మిశ్రమం అనేది ఫామ్ అవుతుంది. సో ఆన్సర్ ఈస్ 29:11. సిదా నెక్స్ట్ క్వశ్చన్. Question number 47. The ratio of number of laptops manufactured and sold by the company in the year 2014 is 13:11 respectively అన్నాడు. In 2015, 17,700 laptops were manufactured by the company అన్నాడు. And the ratio of number of laptops sold to the unsold was 11:9 అన్నాడు. 9:9 respectively. If in 2015, the number of laptops sold was 2,000 units more than the unsold laptops, then what was the number of laptops manufactured in 2014? Consider that the number of unsold laptops in 2014 were included in 2015 to be sold అన్నాడు. And the company started the manufacturing laptops in 2014 only. ఇక్కడ తెలుగులో డేటా చూస్తే, తెలుగు కనుక గమనిస్తే 2014 సంవత్సరంలో కంపెనీ తయారు చేసిన మరియు విక్రయించిన ల్యాప్టాప్ల నిష్పత్తి వరుసగా 13:11 అన్నాడు. 2015లో కంపెనీ ద్వారా 17,700 ల్యాప్టాప్లు తయారు చేయబడ్డాయి
మరియు విక్రయించిన ల్యాప్టాప్లు మరియు విక్రయించబడని ల్యాప్టాప్ల మధ్య నిష్పత్తి ఇచ్చాడు 11:9గా ఉంటుందన్నాడు. 2015లో విక్రయించబడిన ల్యాప్టాప్ల సంఖ్య విక్రయించబడని ల్యాప్టాప్ల సంఖ్య కంటే 2000 యూనిట్స్లు ఎక్కువగా ఉన్నాయన్నాడు. 2014లో తయారు చేయబడిన ల్యాప్టాప్ల సంఖ్య ఎంత? సో 2014లో విక్రయించబడని ల్యాప్టాప్ల సంఖ్యను విక్రయించడానికి 2015లో చేర్చబడిందని చెప్తున్నాడు. కంపెనీ 2014లో మాత్రమే ల్యాప్టాప్ల తయారీని ప్రారంభించిందని పరిగణించండి అన్నాడు. సో ఇక్కడ మీరు ఈ డేటా అంతా చదివారు. ఈ డేటా అంతా చదివినాక మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెండు పాయింట్స్ మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ల్యాప్టాప్లు అనేది మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ అయింది. ఏ ఇయర్లో స్టార్ట్ అయింది? 2014లో స్టార్ట్ అయింది. 2014లో ల్యాప్టాప్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడు. కొన్ని అమ్ముడు పోయినాయి, కొన్ని అమ్ముడు పోలేదని చెప్తున్నాడు. 2014లో మ్యానుఫ్యాక్చర్ చేసినాయి, కొన్ని అమ్ముడు పోయినాయి, కొన్ని అమ్ముడు పోలేదని చెప్తున్నాడు. సో 2014లో ఏవైతే అమ్ముడు బావో వాటిని 2015లో నువ్వు అమ్మొచ్చు అని చెప్తున్నాడు. 2015లో అమ్ము అని చెప్తున్నాడు. అలాగే 2015లో ఎన్ని మ్యానుఫ్యాక్చర్ చేశాడు అనేది కూడా మనకి డేటాలో ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు మనకి? 2015లో 17,700 తయారు చేసినట్ట. 2015లో తయారు చేసి అందులో కొన్ని సేల్ చేసిన రేషియో ఇచ్చాడు, సేల్ చేయని రేషియో ఇచ్చాడు. ఓకేనా? పాయింట్ అర్థమవుతుందా? అయితే ఇక్కడ ఒక డిఫరెన్స్, ఒక క్లూ వాల్యూ అనేది 2015 సంబంధించింది మనకు క్లూ ఇచ్చాడు. ఓకే, సో ఫైనల్గా మనకి ఏమైనా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడంటే ఏం చెప్తున్నాడంటే ఫైనల్గా చూడండి ఇక్కడ. సో మనకు అనుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో 2014లో తయారు చేయబడిన ల్యాప్టాప్ల సంఖ్య ఎంత? 2015లో ఎన్ని తయారు చేశారు? 17,700 తయారు చేస్తే 2015లో 17,700 తయారు చేస్తే 2014 సంవత్సరంలో ఎన్ని తయారు చేశాడు అనేది మన క్వశ్చన్ ఇక్కడ. ఓకేనా? సో ఇది ఈ క్వశ్చన్ యొక్క మీనింగ్. సో ఇక్కడ నేను 2000 ఇక్కడ గమనిస్తే నేను 2014లో వచ్చినటువంటి డేటా చూస్తున్నా. 2014 ఇక్కడ మ్యానుఫ్యాక్చర్డ్, సోల్డ్, అన్సోల్డ్. ఎం అంటే మ్యానుఫ్యాక్చర్డ్, ఎస్ అంటే సోల్డ్, అన్సోల్డ్. ఇవి సెల్ అయిపోయినాయి, ఇవి సెల్ కాకుండా మిగిలిపోయినవి. నెక్స్ట్ 2015 కనుక తీసుకుంటే మ్యానుఫ్యాక్చర్డ్, సోల్డ్, అన్సోల్డ్ చూద్దాం. సరే ఇప్పుడు చూద్దాం. మనకి 2014 సంవత్సరంలో కంపెనీ తయారు చేసిన మరియు విక్రయించిన ల్యాప్టాప్లు అన్నాడు. తయారు చేసింది ఎన్ని అంటే తయారు చేసిన దానికి విక్రయించిన దానికి రేషియో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 13:11 అన్నాడు. తయారు చేసిందేమో 2014లో చూస్తే తయారు చేసిందేమో 13 పార్ట్స్, సేల్ చేసిందేమో 11. తయారు చేసింది ఎంత? 13 పార్ట్స్, సేల్ చేసిందేమో 11. సో అయితే మనకి 13 తయారు చేసి 11 సేల్ చేసిందంటే 2 భాగాలు అనేవి సేల్ అవ్వలేదని చెప్పొచ్చు కదా. అన్సోల్డ్ ఎంత? 2 పార్ట్స్. క్లియరా? నెక్స్ట్ ఏమన్నాడు? 2015లో కంపెనీ ద్వారా 17,700 ల్యాప్టాప్లు తయారు చేయబడ్డాయి మరియు విక్రయించబడిన ల్యాప్టాప్లు మరియు విక్రయించబడిన ల్యాప్టాప్ల మధ్య నిష్పత్తి 11:9 అన్నాడు. సో అంటే సోల్డ్, అన్సోల్డ్ ఇచ్చాడా? సోల్డ్ వచ్చేసరికి ఏమో 11 అని చెప్తున్నాడు, అన్సోల్డ్ వచ్చేసరికి ఏమో 9 అని చెప్తున్నాడు. ఓకేనా? 11, 9. సో 11 పార్ట్స్ ఏమో సేల్ అయినాయి అంట, 4 ఇక్కడ అన్సోల్డ్ ఏమో 9 పార్ట్స్ అన్నాడు. ఓకేనా? టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏమవుతుంది? ఈ రెండు కలిపితే సేల్ అయినవి, సేల్ కానివి రెండు కలిపితే మ్యానుఫ్యాక్చరింగ్ 20 యూనిట్స్ అవుతున్నాయా, 20 పార్ట్స్ అవుతున్నాయా? సో దాన్ని అలా ఉంచండి. నెక్స్ట్ 2015లో విక్రయించబడిన ల్యాప్టాప్ల సంఖ్య విక్రయించబడిన ల్యాప్టాప్ల సంఖ్య విక్రయించబడని ల్యాప్టాప్ల సంఖ్య కంటే ఎంత ఎక్కువ ఉందంట? 2000 యూనిట్స్ ఎక్కువ అన్నాడు. అంటే సేల్ అయినవి, సేల్ కాని వాటికంటే ఎన్ని ఎక్కువ ఉన్నాయి? 2 పార్ట్స్ ఎక్కువ ఉంది. ఆ 2 పార్ట్స్నే క్వశ్చన్లో మనకి ఇచ్చాడు. ఎంత ఎక్కువ ఉన్నాయి అంట? 2000 ఎక్కువ అని చెప్తున్నాడు. 2015లో సేల్ అవ్వని వాటికంటే సేల్ అయినవి ఎన్ని పార్ట్స్ ఎక్కువ ఉన్నాయి? 2 పార్ట్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ 2 పార్ట్స్నే 2000 యూనిట్స్ అని చెప్తున్నాడు. సో అప్పుడు మనకి ఈ రెండు కలిపితే మనకి ఏమవుతుంది? 11:9 అంటే 20 పార్ట్స్ అనేది టోటల్ సేల్స్ వస్తున్నాయా? 20 పార్ట్స్ అనేది టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుందా? సో 2 అనేది 2000 అయితే 20 పార్ట్స్ అనేది ఎంత వస్తుంది మనకి? 20 పార్ట్స్ అనేది ఎంత? 20,000 అనేది మనకి టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది. దేంట్లో? 2015లో. కానీ డేటా ప్రకారం మీరు చూస్తే 2015లో కేవలం వాడు 17,700 మాత్రమే కదా మ్యానుఫ్యాక్చర్ చేసింది. 17,700 మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేశాడు అంటే దాని అర్థం ఏంటి? రిమైనింగ్ 2,300 ల్యాప్టాప్స్ అనేది ఏమని చెప్పొచ్చు? 2014లో అమ్ముడు పోని 2 భాగాలు ఉన్నాయి కదా, ఆ 2 భాగాలని ఇక్కడ వీటితో కలిపి అమ్మేస్తాడని చెప్పొచ్చు మనం.
వీటితో కలిపి అమ్మేస్తున్నాడని చెప్పొచ్చు. సో అప్పుడు దీంట్లోంచి 2300 తీస్తే అది దేనికి ఈక్వల్ అవుతుంది? 2014లో ఏవైతే అమ్ముడు పోలేదో ఆ పార్ట్స్కి ఈక్వల్ అవుతుందా? ఆ పార్ట్స్కి ఈక్వల్ అవుతుంది 2300 అనేది. సో అప్పుడు 2 పార్ట్స్ అనేది 2300 అయితే 2 పార్ట్స్ అనేది 2300 అయితే సో మనకి ఏం కావాలి క్వశ్చన్లో? 2014లో తయారు చేయబడిన మొత్తం ల్యాప్టాప్లు 13 పార్ట్స్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. సో 13 పార్ట్స్ ఎంత? సో ఇక్కడ 2 1 జా 2 1 జా 2 5 జా ఇక్కడ 1150 టైమ్స్ పోతుంది. 1150 అంటే 0నా? 13 5 జా 65 లాస్ట్ 2 డిజిట్స్ ఏముండాలి? 50 ఉండాలి. సో అలా ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? రెండే ఉన్నాయి, ఫస్ట్ కానీ సెకండ్ కానీ. సో మల్టిపుల్ చేయడం ఈజీ కదా ఇది. 13 5 జా 65, 13 1 జా 13 + 6 ఎంత? 19, 13 1 జా 13 + 4 ఎంత? 14. అంటే 14,950 అనేది 2014లో ఇక్కడ తయారు చేయడం జరిగింది. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, 14,950. ఓకేనా? సీదా నెక్స్ట్ క్వశ్చన్. 48. ఇక్కడ ఆయుష్ borrowed a sum of money from a friend అన్నాడు at a 25% compound interest. He was allowed to pay the money back in flexible annual installment. So he paid back money in the 3 years in 3 different installments అన్నాడు. His installment at the end of the first year was 1000 rupees అన్నాడు. At the end of the second year the installment was 1200 rupees and at the end of the third year the installment was 1125 rupees. What was the sum of the money that he borrowed అన్నాడు. ఇక్కడ ఆయుష్ స్నేహితుడు నుండి 20% చక్రవడ్డీకి కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకున్నాడు. అతను సౌకర్యవంతమైన వార్షిక వాయిదాల్లో డబ్బులు తిరిగి చెల్లించడానికి అంగీకరించబడ్డాడు. కాబట్టి అతను 3 వేర్వేరు వాయిదాలలో 3 సంవత్సరాల్లో డబ్బులు తిరిగి చెల్లించాడంట. 1వ సంవత్సరం చివరిలో అతని వాయిదా 1000 రూపీస్ అన్నాడు. 2వ సంవత్సరం చివరిలో వాయిదా 1200 రూపీస్ అన్నాడు. 3వ సంవత్సరం చివరిలో వాయిదా 1125 రూపీస్ అయితే అతను తీసుకున్న డబ్బు మొత్తం అనేది ఎంత అన్నాడు. సో మొత్తం ఎంత డబ్బు తీసుకున్నాడు అనేది మన ప్రశ్న ఇక్కడ. సో ఇక్కడ ఆయుష్ తన ఫ్రెండ్ నుంచి ఎంత తీసుకున్నాడని చెప్తున్నాడు. ఎంత తీసుకున్నాడు అనేది మనకు తెలియదు, ఆ వాల్యూని అడుగుతున్నాడు. అయితే ఎంత వడ్డీ రేటుని తీసుకున్నాడు? 25% వడ్డీ రేటున తీసుకున్నాడు. దేనికి? ఏ లెక్కన? బారు చక్రవడ్డీ అంటే చక్రవడ్డీ లెక్కన 25% లెక్కన తీసుకున్నాడు. అయితే ప్రతి సంవత్సరం నేను నీకు ఎంతో కొంత చెల్లిస్తూ ఉంటాను, 3 వేరువేరు వాయిదాలుగా చెల్లించి నీ అప్పు నేను తీరుస్తాను. అయితే నేను నీ దగ్గర ఎంత తీసుకున్నాను అనేది మన ప్రశ్న ఇక్కడ. సో ఇక్కడ 25% అన్నాడు. మొదటి వాయిదా ఎంత? 1000 రూపీస్ అని చెప్తున్నాడు. రెండవ వాయిదా ఎంత? 1200 రూపీస్ కట్టిండంట, అంటే 2వ సంవత్సరం. 3వ సంవత్సరం ఎంత పే చేసిండంట? 1125 రూపీస్ పే చేసిన అన్నాడు. ఇక్కడ మీరు 25%ని ఫ్రాక్షన్లో రాస్తే 1/4. 25% ఫ్రాక్షన్లో తీసుకుంటే 1/4. సో ఇక్కడ డినామినేటర్ ప్రిన్సిపల్ అయితే న్యూమినేటర్ ఏమవుతుంది? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుందా? సో 4 పార్ట్స్ ప్రిన్సిపల్ అయితే ఇంట్రెస్ట్ 1 for 1 year అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో పే చేస్తున్నాడా? నెక్స్ట్ సెకండ్ ఇయర్ ఎండింగ్లో పే చేస్తున్నాడా? నెక్స్ట్ థర్డ్ ఇయర్ ఎండింగ్లో పే చేస్తున్నాడా? ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో పే చేస్తున్నాడు, సెకండ్ ఇయర్ ఎండింగ్లో పే చేస్తున్నాడు, థర్డ్ ఇయర్ ఎండింగ్లో పే చేస్తున్నాడు. ఇలా తీసుకున్నా. సో ఫస్ట్ ఇయర్ ఎండింగ్ అంటే ప్రిన్సిపాల్ 4 అయితే అమౌంట్ ఏమవుతుంది మనకి? 4 + 1 5 అవుతుందా? సో అమౌంట్ అంటే ఇన్స్టాల్మెంట్ పే చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? ప్రిన్సిపాల్కి ఇంట్రెస్ట్ ఛార్జెస్ కడుతున్నాడు అనే కదా దాని అర్థం. సో 4:5 రేషియోలో పే చేస్తున్నాడు, 4:5. ఓకేనా? అంటే 4/1 5/1. నెక్స్ట్ సెకండ్ ఇయర్ ఎండింగ్ అంటే 2 years ఉంచుకుంటున్నాడు కదా దీన్ని, అంటే ప్రిన్సిపల్ని 2 years ఉంచుకుంటున్నాడు కాబట్టి సో స్క్వేర్ వాల్యూ తీసుకుంటామా? 4² అంటే ఎంత? 16. 5² అంటే 4 + 1 ఎంత? 5 కదా అమౌంట్. సో 5² అంటే ఎంత? 25. ఇలా పే చేస్తున్నాడు. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ ఇయర్ వచ్చేసరికి థర్డ్ ఇయర్ అంటే 3 years కదా, థర్డ్ ఇయర్ ఎండింగ్ కదా. సో 4ని 3 times 5ని 3 times మల్టిపుల్ చేస్తే 4² ఎంత? 64. 5³ అంటే ఎంత? 125. ఓకేనా? ఇలా పే చేస్తున్నాడు. సో మనకి 1 year అంటే మనం ఏం చెప్తున్నాం? ఇది 4 అనేది ప్రిన్సిపల్ అవుతుంది, 1 yearకి 5 అనేది ఏమవుతుంది? 1 year అమౌంట్ అవుతుందా? 1 yearకి 4 అనేది ప్రిన్సిపల్ అయితే అదే 1 yearకి 5 అనేది ఏమవుతుంది? అమౌంట్ అవుతుంది. 2 yearsకి 16 అనేది ప్రిన్సిపల్ అయితే 25 అనేది అమౌంట్ అవుతుంది. 3 yearsకి 64 అనేది ప్రిన్సిపల్ అయితే 125 అనేది అమౌంట్ అవుతుంది. ఇలా పే చేస్తున్నాడు. ఓకేనా? ఇలా పే చేస్తున్నాడు. ఇక్కడ మనం ఇది అర్థం చేసుకోవాలి. ఇలాగా చూడండి, మొదటి వాయిదా ఎంత పే చేస్తున్నాడు? 1000 పే చేస్తున్నాడు. మొదటి వాయిదా 5 parts. వాయిదా అంటే ఏంటి? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అమౌంటే కదా పే చేస్తుంది. 5 parts 1000 అయితే 5 parts 1000 అయితే ఓకేనా? అంటే మొదటి వాయిదా కట్టేటప్పుడు ఎంత ప్రిన్సిపల్ అప్పు ఉన్నాడు? 4 parts ప్రిన్సిపల్ అనేది అప్పు ఉన్నాడు. అంటే 4 20 ఎంత? 800 అవుతుందా? 5 20
5 2s are 10, 4 2s are 8, 2 zeros extra 800. సో నెక్స్ట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ చూద్దామా. సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎంత కట్టాడు మనకి ఇక్కడ 1200 రూపీస్ కట్టాడు సెకండ్ ఇన్స్టాల్మెంట్. సో అంటే 25 పార్ట్స్ అనేది మనకి ఇక్కడ 1200 అయితే 25 పార్ట్స్ 1200 అయితే సో సెకండ్ ఇన్స్టాల్మెంట్ కట్టేటప్పుడు ఎంత ప్రిన్సిపల్ అప్పు ఉన్నాడు 16 పార్ట్స్ అప్పు ఉన్నాడు. సో 25 1200 ఎన్ని టైమ్స్ పోతుందంటే 100లో 25 4 టైమ్స్ పోతుందా, ఒక 100లో 4 టైమ్స్ పోతుంది. 1200 కాబట్టి 12 4s are 48 టైమ్స్ పోతుంది. సో ఇక్కడ 16 కూడా 48 టైమ్స్ పోతుంది. ఓకే, సో ఇక్కడ 16 4s are ఎంత 64, 16 8s are ఎంత 16 8s are 128 కదా, 18 128, 16 17 17 128 172 ఇక్కడ వాల్యూ చూస్తే చూద్దామండి. సారీ ఇక్కడ 16 టేబుల్ చూడండి. 16 4s are ఎంత 640 640, 16 8s are ఎంత 128, 18 128 అంటే 768 అవుతుందా. ఇక్కడ వాల్యూ ఎంత అంటే 768 అవుతుంది, 768 అవుతుంది మల్టిపుల్ చేస్తే. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ చూడండి. థర్డ్ ఇన్స్టాల్మెంట్ కట్టేటప్పుడు 125 పార్ట్స్ ఎంత ఇన్స్టాల్మెంట్ కట్టాడు థర్డ్ ఇన్స్టాల్మెంట్ 1125 కట్టిండు. 1125 అనేది థర్డ్ ఇన్స్టాల్మెంట్ కట్టిండు. సో ఎన్ని టైమ్స్ పోతుంది ఇది ఎగ్జాక్ట్గా 9 టైమ్స్ పోతుందా. 12 9s are 5 5s are 25. ఓకేనా. సో ఎగ్జాక్ట్గా 9 టైమ్స్ పోతుంది చూడండి. 125 9 టైమ్స్ తీసుకుంటే 1125 అవుతుంది. సో ఇది 9 టైమ్స్ అయితే ఎంత వస్తుంది మనకి 9 4s are 36, 9 4s are వాల్యూ ఎంత 36, 9 6s are ఎంత 54 + 3 ఎంత 57, 576. నేను ఇక్కడ గ్రీన్ మార్క్లో రాసిన అంతా ఏమవుతాయి అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంటే కట్టేటప్పుడు ఎంత ప్రిన్సిపల్ అప్పు ఉన్నాడు, సెకండ్ ఇన్స్టాల్మెంట్ కట్టేటప్పుడు ఎంత ప్రిన్సిపల్ అప్పు ఉన్నాడు, థర్డ్ ఇన్స్టాల్మెంట్ కట్టేటప్పుడు ఎంత ప్రిన్సిపల్ అప్పు ఉన్నాడు. ఈ 3 వాల్యూస్ ఏమవుతాయి అంటే టోటల్ అతను చేసినటువంటి అప్పు అవుతుంది. అంటే టోటల్ అతను తీసుకున్న ప్రిన్సిపల్ వాల్యూ అవుతుంది 3 యాడ్ చేస్తే మనకి. సో 700 + 500 ఎంత 1200, 1200 + 800 ఎంత 2000 చేంజ్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ అలాగే ఉన్నాయి. సో నెక్స్ట్ 68 76 అంటే 60 + 70 ఎంత 120 130 + 130 144 ఉండాలి. సో అంటే 2144 ఉన్న ఆప్షన్ ఏముంది థర్డ్ ఆప్షన్ ఉంది. 2144 800 768 576 యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత 2144 ప్రిన్సిపల్ అతను అప్పు చేశాడు, అసలు అప్పు చేశాడు. సో 1000 1200 11 25 అనేది అతను ఇన్స్టాల్మెంట్ వాయిదాలుగా కట్టి క్లియర్ చేసుకున్నాడు. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 49. ఇక్కడ HCF LCM of two numbers is 5 and 275 respectively and the sum of these two numbers is 80. Find the sum of reciprocals of these numbers అన్నాడు. రెండు సంఖ్యల గసాబా మరియు కసాగు వరుసగా 5 and 275 అన్నాడు. ఈ రెండు సంఖ్యల మొత్తం 80 అంటున్నాడు. అయినా ఈ రెండు సంఖ్యల పరస్పర విలోమాల మొత్తం అంటున్నాడు. విలోమాలు అంటే ఏంటి రెసిప్రోకల్స్ 1/a 1/b. రెండు సంఖ్యలు మనం a, b అనుకుంటే సో 1/a వాల్యూ ఎంత 1/b వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనిస్తే కసాగ్ ఎంత ఇచ్చాడు మనకి 275 ఇచ్చాడు. 275 కసాగ్ అంటున్నాడు. గసాబ్ ఎంత అన్నాడు 5 అంటున్నాడు. ఆ రెండు సంఖ్యలను కలిపితే ఎంతకు సమానం అవ్వాలి 80కి సమానం అవ్వాలి అన్నాడు. మన టార్గెట్ ఏంటి ఈ డేటా తోటి ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత 1/a + 1/b వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రేషియోని అంటే విలోమాల నిష్పత్తిని విలోమాల మొత్తాన్ని కనుక్కోవాలి. ఓకేనా. ఇక్కడ రెండింటి యొక్క 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది జనరల్గా a × b = ఆ 2 నెంబర్స్ యొక్క LCM × ఆ 2 నెంబర్స్ యొక్క HCFకి ఈక్వల్ అవుతుందా. సో HCF ఎంత ఇచ్చాడు 5 ఇచ్చాడు. HCF × LCM ఎంత ఉంది 275. సో ఇక్కడ HCF ఏం చేస్తుంది ఆ 2 నెంబర్స్ని a, b అనే 2 నెంబర్స్ని డివైడ్ చేస్తూ అలాగే LCMని కూడా డివైడ్ చేస్తుంది కదా HCF అనేది. సో అప్పుడు 5ని అంటే 275లో 5 మల్టిపుల్ సపరేట్ చేయండి. సో 5 × 275 ఎలా రాయొచ్చు 5 × 5 5s are ఎంత 25, 5 5s are 25. ఈ 11 ఇక్కడ ఈ 55ని మనం ఎలా రాయొచ్చు 11 5s are రాయొచ్చు సపరేట్గా 11 5s are 55. సో ఇప్పుడు చూద్దాం. సో ఆ 2 నెంబర్స్ ఖచ్చితంగా 5 మల్టిపుల్స్ అవుతున్నాయి, 5 కన్నా ఎక్కువ ఉన్నాయి. యాడ్ చేస్తే 80 రావాలి. సో ఇక్కడ 5 × 11 ఎంత 11 5s are 55, 5 5s are 25. సో 11 5s are 55 + 25 యాడ్ చేసి ఎంత 80 వస్తుందా. అంటే 2 నెంబర్స్ మనకు వచ్చినాయి కదా. ఆ 2 నెంబర్స్ యొక్క విలోమాల మొత్తం కదా మనకు కావస్తుంది 1/5 11s are 55 అన్నాడు. 1/55 ఒక నెంబర్ 55 కాబట్టి 1/55. నెక్స్ట్ నెంబర్ ఎంత సో 5 5s are 25 1/25.
ఈ రెండింటిని మనం ఎల్సిఎం తీసుకుంటే ఆల్రెడీ మనకి ఎల్సిఎం 275 అని చెప్తున్నాడు కదా. సో 275 ఇది ఎన్ని టైమ్స్ పోతుంది ఎగ్జాక్ట్గా, సో 5 అనేది 11 టైమ్స్ పోతుంది ఎగ్జాక్ట్గా మనకి. ఎందుకని, సో 275 55 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే మనకి అక్కడ 11 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ తర్వాత 25 ఎన్ని టైమ్స్ పోతుంది, 25 1 సారీ అండి మనకి ఇక్కడ సారీ 5 చూద్దాం. 55 అనేది 5 5 ఎంత 25 5 5 25 ఎగ్జాక్ట్గా 5 టైమ్స్ పోతుంది. 11 టైమ్స్ కదా, అది 5 టైమ్స్ పోతుంది. సో ఇది 5 టైమ్స్ పోతుంది. ఈ 25 1 25 అగైన్ 25 1 25 ఇది 11 టైమ్స్ పోతుంది. సో నేమినేటర్లో మనకి ఏం మిగిలింది, 16 మిగిలింది. 16/25 అనేది మనకి కరెక్ట్ కాంబినేషన్. 16/275 ఉన్న ఆప్షన్ ఏముందంటే మనకి 4th ఆప్షన్ ఉంది. సో 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సి ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. ద లీస్ట్ మల్టిపుల్ ఆఫ్ 7 అన్నాడు, విచ్ లీవ్స్ రిమైండర్ ఆఫ్ 4 వెన్ డివైడెడ్ బై 6 9 15 and 18 అన్నాడు. 6 9 15 and 18తో భాగించినప్పుడు 7 యొక్క కనిష్ట గుణకం 4ని శేషంగా ఇచ్చే సంఖ్య ఏది అన్నాడు. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ప్రొసీజర్ అంతా చేయొద్దు మీరు. సో ఇచ్చిన సంఖ్యలలో ఖచ్చితంగా అది ఏమవుతుంది, ద లీస్ట్ మల్టిపుల్ ఆఫ్ 7 అన్నాడా, 7తో భాగించబడే నెంబర్ అన్నాడు. సో మనకి ఏం కనుక్కోమన్నాడు, 7తో భాగించబడే ఒక సంఖ్య అన్నాడు. అది కూడా ఆ సంఖ్యని 6 9 15 18తో భాగిస్తే ప్రతి సందర్భంలో 4ను శేషంగా ఇస్తుంది. ఆ సంఖ్య ఏది అన్నాడు. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో 7తో డివైడ్ చేస్తేనేమో 0 రిమైండర్ వస్తుంది, అంటే శేషం 0 వస్తుంది. మిగతా నెంబర్స్తో డివైడ్ చేస్తే శేషం 4 రావాలి. అటువంటి సంఖ్యనే కదా నువ్వు కనుక్కోవాల్సింది. సి ఇక్కడ 7తో డివైడ్ అయ్యే నెంబర్ 68 అవుతుందా, సో అవ్వదు. సో 68కి కొట్టేసి 98 ఉందా, 7 1 7 4 98 అనేది 7తో పోతుంది, దాన్ని అలా ఉంచండి. 180 మనకి 7తో పోతుందా, సో పోదు. మన ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ కాదు, థర్డ్ ఆప్షన్ అనేది కాదు. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ 4th ఆప్షన్ కనుక చూస్తే ఎంత ఉంది, 364 ఉంది 4th ఆప్షన్. సో ఇక్కడ వెన్ డివైడెడ్ బై ఇక్కడ మనకి 7 యొక్క కనిష్ట గుణకం అన్నాడు. చూద్దాం. ఇక్కడ మీరు ఇచ్చిన ఆప్షన్స్లో 7తో డివైడ్ అయ్యే నెంబర్ సెకండ్ ఆప్షన్ ఉంది, అలాగే 4th ఆప్షన్ ఉంది. 2 ఆప్షన్స్ ఉన్నాయి 7తో పోయాయి. ఓకేనా, 2 ఆప్షన్స్ 7తో పోతున్నాయి. ఇప్పుడు చూద్దాం మనం. ఇప్పుడు ఏం చేయాలంటే 7తో అయితే పోతున్నాయి, నెక్స్ట్ 6 9 15 18తో చెక్ చేస్తే సరిపోతుంది కదా. ఇచ్చిన ఆప్షన్లో నుంచి 4 రిమూవ్ చేసిన తర్వాత ఇచ్చిన ఆప్షన్లో నుంచి రిమైండర్ 4 మిగిలాలన్నాడు కదా, ఆ 4ని రిమూవ్ చేస్తే సో ఆ సంఖ్యలు అనేది వేటితో పోవాలి, 6 9 15 18తో పోవాలి. ఇక్కడ 98లోంచి 4 రిమూవ్ చేస్తే 94 అనేది మనకు 15తో పోతుందా అంటే పోదు. అంటే సెకండ్ ఆప్షన్ కూడా మన ఆన్సర్ కాదని క్లారిటీ వచ్చేసింది. ఇక్కడ 364లో 4 తీసే 360 ఈ 360 6తో పోతుంది, 9తో పోతుంది, 15తో పోతుంది, 18తో పోతుంది. సో అన్నిటితో పోతుంది కాబట్టి మన ఆన్సర్ అంటే ఇక్కడ 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సిదా నెక్స్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఏ 2-digit నెంబర్ ఈస్ 5. ఇఫ్ ద నెంబర్ ఈజ్ రివర్స్ ద నెంబర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 27. ఫైండ్ ద నెంబర్. 2 అంకెల సంఖ్య యొక్క అంకెల మొత్తం 5 అన్నాడు. సంఖ్య యొక్క అంకెలను తారుమారు చేస్తే ఆ సంఖ్య 27 తగ్గిందంట, అయినా ఆ సంఖ్య ఎంత అంటున్నాడు. ఇక్కడ మీకు కండిషన్ కనుక డిస్కస్ చేసినట్లయితే మీతో ఒక 2 అంకెల సంఖ్యని రివర్స్ చేస్తే అది ఖచ్చితంగా 9 మల్టిపుల్ అవుతుంది. ఖచ్చితంగా 9 మల్టిపుల్ అవుతుంది. అంటే ఏంటంటే దాని అర్థం, ఒక 2 అంకెల సంఖ్యని రివర్స్ చేసిన ఒరిజినల్ సంఖ్యలోంచి రిమూవ్ చేస్తే ఆ డిఫరెన్స్ ఖచ్చితంగా 9 యొక్క గుణకం అవుతుంది. సో ఆ డిఫరెన్స్ 9 యొక్క గుణకం అంటే ఇక్కడ ఏం రావాలంటే ఈ సంఖ్యల మధ్య భేదం ఉంటుంది కదా, 1 ఉంటే 1 2 ఉంటే 2, ఆ వాల్యూ అనేది మనకి ఇక్కడ వస్తుంది. 9 ఇక్కడ 2 వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఈ 2 సంఖ్యల మధ్య డిఫరెన్స్ అంటే ఈ 2 అంకెల మధ్య డిఫరెన్స్ 2 వస్తే ఆ 2 అనేది ఇక్కడ ఉంటుందండి. 9 2s are 18 మన రిజల్ట్ అవుతుంది. ఓకేనా. ఇది 2 అంకెల సంఖ్యని రివర్స్ చేసి డిఫరెన్స్ చేస్తే. ఒకవేళ 3 అంకెల సంఖ్యని కనుక ఏబీసీ అనే ఒక 3 అంకెల సంఖ్యని రివర్స్ చేసి డిఫరెన్స్ అంటే ఒరిజినల్ వాల్యూ నుంచి తీసేస్తే అది ఏమవుతుందంటే ఖచ్చితంగా 99 మల్టిపుల్ అవుతుంది. అంటే ఏ మరియు సి మధ్య డిఫరెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 3 వచ్చింది, మన ఆన్సర్ ఏమవుతుంది 99 × 3 అనేది ఆ 3 అంకెల సంఖ్యని రివర్స్ చేసి ఆ ఒరిజినల్ సంఖ్య నుంచి తీసేస్తే వచ్చే రిజల్ట్ 99 ఆ మల్టిపుల్ వాల్యూ అవుతుంది, అంటే 3 వాల్యూ అవుతుంది. 99 × 3 అవుతుంది. ఓకేనా. సి ఆ కాన్సెప్ట్ మనం ఇక్కడ యూజ్ చేద్దాం. ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్ మనకి చూస్తే 2 అంకెల సంఖ్య యొక్క అంకెల మొత్తం 5 అన్నాడు. సో ఇచ్చిన వాటిలో 2 అంకెల సంఖ్య ఉంది, అన్ని 2 అంకెల సంఖ్యలు ఉన్నాయి ఆప్షన్లో. వాటి యొక్క సమ్ ఏమవ్వాలి, అంకెలను మొత్తం కలిపితే 5 అవ్వాలి. ఫస్ట్ ఆప్షన్ 5 అవుతుంది, సెకండ్ ఆప్షన్ 5 అవుతుంది. అంటే 1 + 4 5, 4 + 1 5, 3 + 1 4 అవుతుంది. సో మన ఆన్సర్ థర్డ్ కాదు. సో 1 + 3 కలిపితే ఎంత 4 అవుతుంది. ఎంత అవ్వాలన్నాడు 5 అవ్వాలన్నాడు. సో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి, మిగిలింది మనకి 2 ఆప్షన్సే. నెక్స్ట్ ఏమన్నాడు, సంఖ్య యొక్క అంకెలను తారుమారు చేస్తే సంఖ్య 27 తగ్గుతుంది అన్నాడు.
27 తగ్గుతుంది అంటే దాని అర్థం ఏంటి చూసారా మీరు? ఒక సంఖ్యని రివర్స్ ఒక 2 అంకెల సంఖ్యని రివర్స్ చేస్తే అది ఖచ్చితంగా 9 మల్టిపుల్ అవుతుందని చెప్పారు. 9 మల్టిపుల్ అయిందా? 9 3s are 27. సరిపోయింది కదా 9 మల్టిపుల్. సరే చూడండి, ఇక్కడ తారుమారు చేస్తే ఎంత తగ్గింది అన్నాడు? 27 తగ్గింది అన్నాడు. ఇక్కడ నెంబర్ ఏంటి? 14. దీన్ని రివర్స్ చేస్తే 41 అవుతుంది. ఒక సంఖ్యను రివర్స్ చేస్తే తగ్గాలి కానీ పెరగకూడదు. ఇక్కడ ఒక సంఖ్య 2 అంకెల సంఖ్యను రివర్స్ చేస్తే తగ్గాలి కానీ ఇక్కడ ఏమైంది? పెరిగింది. సో మన ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కూడా కాదు. సో సెకండ్ ఆప్షన్ చూడండి, 41ని రివర్స్ చేస్తే 14 అవుతుందా? 14 అవుతుంది. చూడండి, రివర్స్ చేస్తే తగ్గింది. ఎంత తగ్గింది? సో ఖచ్చితంగా అది 9 మల్టిపుల్ అవుతుంది. సో 41 నుంచి 14 అంటే 4కి 1కి డిఫరెన్స్ ఎంత? 3. 9 3s are ఎంత? 27 తగ్గింది. వాడు చెప్పినట్టు క్వశ్చన్లో 27 కదా తగ్గింది. సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు మనం? సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్తాం. ఓకేనా? సీ ద నెక్స్ట్ క్వశ్చన్ 52. Find the number of zeros in the product 2 into 4 into 6 into 8 into so on 98 అన్నాడు. సో ఇక్కడ ఈ యొక్క ప్రోడక్ట్లోని లబ్ధంలోని సున్నాల సంఖ్యను ఎంతో చెప్పండి అంటున్నాడు. సో ఒక సున్నా ఫామ్ అవ్వాలి అంటే ఒక 0 రావాలంటే ఒక 2 ఉండాలి, ఒక 5 ఉండాలి. ఒక 2 ఒక 5 మల్టిపుల్ అయితేనే ఒక 0 మనకి ఫామ్ అవుతుంది. ఒక 2 ఒక 5 మల్టిపుల్ అయితేనే, అంటే ఒక 2 ఒక 5 అనేది ఒక పేరుగా తీసుకుంటే అంటే 2 5 ఉన్నటువంటి ఒక పేరు ఉంటే ఒక 0 వస్తుంది. ఇంతవరకు క్లియర్ కదా? సో ఇక్కడ 2 4 6 8 so on 98 అన్నాడు. అంటే అన్నీ ఏంటి? ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. వీటిని ఎలా రాయొచ్చు? 2 into 1. ఓకేనా? సో 2 into 1. నెక్స్ట్ ఏంటి? స్టార్ మార్క్ అంటే ఇంటూ మార్కే తీసుకుంటాం. నెక్స్ట్ 4 ఎలా రాయొచ్చు? 2 into 2గా రాయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ స్వాన్. లాస్ట్ నెంబర్ని ఎలా రాయొచ్చు? 2 into 2 4s are 8 2 9s are 2 into 49. సో అన్నిట్లో మనకి ఏం కామన్ ఉంది? 2 కామన్ ఉంది. అంటే 2 into కామన్ అంటే మనం ప్లస్ ఉంటే డైరెక్ట్గా 2ని తీస్తాం. ఇంటూ ఉంది కదా, 2 into 2 into 2 into ఎన్ని టైమ్స్ తీయాలి? 2ని 49 టైమ్స్ బయటికి తీయాలి. 2ని ఎన్ని టైమ్స్ బయటికి తీయాలి? 49 టైమ్స్. ఎందుకని? ఇక్కడ ఇంటూ సింబల్ ఉంది కాబట్టి. సో 2 49 టైమ్స్ మల్టిపుల్ అయింది కాబట్టి ఆ 2ని తీస్తే 2 power 49 రాస్తాం. సో మిగిలిన ఎక్స్ప్రెషన్ ఏముంది ఇక్కడ? 1 into 2 into 3 into so on 49. ఒక వరుస సంఖ్యలు అనేది ఒకదానికొకటి మల్టిపుల్ చేసుకుంటూ వెళ్తే 49 వరకు మల్టిపుల్ చేస్తే 49 ఫ్యాక్టోరియల్ అని, 100 వరకు మల్టిపుల్ చేసుకుంటూ వెళ్తే 100 ఫ్యాక్టోరియల్ అని తీసుకుంటాం కదా. సో 49 వరకు మల్టిపుల్ చేసుకుంటూ పోయింది కాబట్టి 49 ఫ్యాక్టోరియల్ అంటాం. సో ఇందులో మనకి ఎన్ని సున్నాలు వస్తాయి అంటున్నాడు. సో మనకు ఖచ్చితంగా రెండ్లు అనేవి చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇక్కడ 49 ఉన్నాయి. ఈ 49లో కూడా రెండు 2s అనేవి ఎక్కువ వస్తాయి. అంటే ఓవరాల్గా చూసుకుంటే 2s అనేవి 50 కన్నా ఎక్కువ వస్తున్నాయి. కానీ 5s అనేది అంటే ఎక్కువ సంఖ్యలో మన ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రెండులు అనేవి ఎన్నైనా ఉండనివ్వండి కానీ 5s ఎన్నైతే ఉంటాయో అన్ని జీరోసే కదా వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ రెండులు అనేవి ఒక 1000 ఉన్నాయి, 2s అనేవి ఒక 1000 ఉన్నాయి, 5s కేవలం 2 ఉన్నాయి కానీ 2 జీరోసే ఫామ్ అవుతాయి. 2s ఎన్ని ఉన్నా సరే పేరు అనేది ఎన్ని పేర్స్ అయితే ఫామ్ అవుతాయో అన్ని జీరోసే మనకు వస్తాయి. అంటే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? ఈ 49 ఫ్యాక్టోరియల్లో ఎన్ని 5s ఉంటాయో కనుక్కుంటే ఖచ్చితంగా 5s తక్కువే ఉంటాయి కాబట్టి సో ఎన్ని 5s ఉంటాయో కనుక్కుంటే అన్ని జీరోస్ ఫామ్ అవుతాయి అని చెప్పొచ్చా? ఎందుకని? సో ఎన్ని 5s అయితే వస్తాయో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 వచ్చినాయి 5s, ఆ 5 5s ఈ 49 2లో నుంచి ఒక 5 తీసుకుంటే 5 5 అంటే మొత్తం ఎంత? 2 power 5 into 5 power 5 జీరోస్ అని చెప్పొచ్చా? సో అలాగా 5s ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫ్యాక్టోరియల్ వచ్చినప్పుడు 49 ఫ్యాక్టోరియల్ వచ్చింది కదా, బై 5 చేయండి డైరెక్ట్గా. సో ఏమవుతుంది? 9 టైమ్స్ అవుతుంది. ఓకేనా? సో దీన్ని బై 5 చేయండి. ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైం పోతుంది. 5 1s are 5. అంటే ఇక్కడ 9 + 1 ఎన్ని వచ్చినాయి? 10 వచ్చినాయి. 5s ఎన్ని వచ్చినాయి? మనకి 10 వచ్చినాయి. అంటే 5 power 10 వస్తుంది. 2 power ఎంత? 49 ప్లస్ ఉన్నాయి. 49కి ఎక్కువే ఉన్నాయి. ఇందులో కూడా 2s ఫైండ్ అవుట్ చేయాలంటే బై 2 చేస్తే చాలా వస్తాయి కదా. అందుకే నేను ఏం రాస్తున్నా? 2 power అంటే 2s అనేవి ఎన్ని వచ్చినాయి? 49 కన్నా ఎక్కువే వచ్చినాయి. 2s ఎన్నైనా ఉన్నవ్వండి, 5s మాత్రం 10 ఉన్నాయి కాబట్టి 10 పేర్సే ఫామ్ అవుతున్నాయి. 10 పేర్సే ఫామ్ అవుతాయి కాబట్టి ఎన్ని జీరోస్ అని చెప్పొచ్చు? ఇక్కడ మనం కేవలం 10 జీరోసే అవుతాయి. ఓకేనా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా?